ఓకే సార్, మాట్లాడండి. మళ్ళీ ఎవరు సార్ వాయిస్? ఓకే సార్, పర్ఫెక్ట్. అవునా? బాగుంది. ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహకు సంబంధించి ఈ సంవత్సరం 2020లో మనము ప్రోగ్రాం జరపబోతున్నాం. ఈ ప్రోగ్రాం వాస్తవానికి అక్టోబర్ 15 to 22 వరకు జరపాల్సింది. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాం. సెలెక్టెడ్ స్కూల్స్కు మాత్రమే చేయడం జరుగుతుంది, కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ స్కూల్ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. అదేం ఇబ్బంది లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి. కాకపోతే మాకు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అట్లీస్ట్ మండలకు 3 స్కూళ్ళు ఉండాలన్నది. 3 స్కూళ్ళు సెలెక్ట్ చేయమన్నారు. మేము లిస్టు పంపి ఆ స్కూళ్ళను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మొత్తం మీద మన జిల్లాలో 19 మండలాలు కానీ 59 స్కూళ్ళు, అంటే ఇంకో 2 స్కూళ్ళు ఎక్స్ట్రానే చేయడం జరిగింది. దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయండి. పిల్లల్ని 3 రకాలుగా విభజించి చేయడం జరుగుతుంది. ఈసారి వాటర్ రైటింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్. వాటర్ రైటింగ్ సంబంధించి చేయడం జరుగుతుంది. దాంట్లో 6th to 8th ఒక గ్రూపు, అదేవిధంగా 9th 10th ఒకటి, 11th 12th లేని మండలాలలో వీలైతే 10th క్లాస్ 9th 10th వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కార్బన్ టెస్ట్ సంబంధించింది. 11th 12th క్లాస్ వాళ్ళు చేయడానికి అవకాశం ఉన్నది. అది ఒకవేళ వాళ్ళు అక్కడ కొన్ని మండలాలలో 11th 12th క్లాసులు లేవు కాబట్టి అక్కడ 9th 10th వాళ్ళు యాక్టివ్గా ఉండి తీసుకుని చేయొచ్చు. లేదు అంటే థర్డ్ దానికి కన్ఫైన్ ఉండొచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ మనకు రిసోర్స్ పర్సన్ రాజగోపాల్ సార్ ఉన్నారు, అదేవిధంగా వర్మ సార్ కూడా మధ్య యాడ్ చేస్తూ ఉంటారు. మనం మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన అసలు ప్రోగ్రామ్ ఎలా జరపాలి, November 2 నుంచి స్టార్ట్ చేయాలని, November 2 to 7th లోపల కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం చేసిన పనిని చేస్తున్నాం, కానీ పనిని పైకి పంపడం లేదు. గూగుల్ షీట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ఈసారి మాత్రం చాలా ఎవ్రీ టీచర్ ఎవ్రీ హెడ్ మాస్టర్, అంటే ఇప్పుడు ఎవరైతే 59 స్కూళ్ళు ఉన్నాయో ఆ 59 స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ తప్పనిసరిగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన పని. పిల్లలను అధిక మొత్తంలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా మందిని పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తాం. అంతా ఆన్లైనే, ఇక్కడ మనం చేసేది కూడా ఆఫ్లైన్ కాదు. కేవలం వాళ్ళకి గైడ్ చేస్తాము ఆన్లైన్ ద్వారా. ఆ గైడ్ చేసిన దాన్ని వాళ్ళు అనుసరించి దానికి సంబంధించిన ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మళ్ళీ గూగుల్ షీట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు రిసోర్స్ పర్సన్ చెప్పింది విని మీరు దానికి అనుగుణంగా. రాజగోపాల్ సార్ ఉన్నారా? రాజగోపాల్ గారు ఉన్నారు సార్, ఉన్నారు సార్. రాజగోపాల్ గారు, వర్మ సార్ మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడి రాజగోపాల్ సార్కి చేస్తారు, దానికి సంబంధించి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. యాక్చువల్లీ రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ అనే ప్రోగ్రాము 2015 నుండి స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎన్సీఆర్టీ అండ్ ఎంహెచ్ఆర్డి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుట్టిన నెల అక్టోబర్ నెల. ఆ నెలలోనే ఒక వారాన్ని మనము అక్టోబర్ 15 నుంచి 22 లోపు చేయాలని చెప్పేసి అని అనుకున్నారు. కానీ కరోనా దృష్ట్యా కొంచెం లేట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ రోజు మనం నిర్వహించుకుంటాం. మనం ఇక్కడ నుంచి ఇంకో వారం రోజుల లోపల మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మనకు రిసోర్స్ పర్సన్గా మన రాజగోపాల్ గారు, జెడ్పిఎస్ఎస్ పొన్కల్ స్కూల్ ఆఫ్ స్టేట్ ఫిజికల్ సైన్స్ గారు మనకు దానిపైన ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించబోతున్నారు. సో ముఖ్యంగా పిల్లల్లో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా సైంటిఫిక్ టెంపరామెంట్ని, యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంలో ముందుగా
దేశం మొత్తం మీద అన్ని స్కూళ్ళలో ఒకటేసారి స్టార్ట్ చేస్తే కుదరదని కొన్ని బ్లాక్ లెవెల్లో, ఒక మండల్ లెవెల్లో, ఒక క్లస్టర్లో ఒక స్కూల్ని అట్లా ఎంపిక చేసి మొత్తానికి 3 స్కూళ్ళను, ఒక మండల్లో 3 స్కూళ్ళను ఎంపిక చేయడం జరిగింది. ఇది 2015 నుండి స్టార్ట్ అయితే 2018లో ఆ ఫీల్డ్ లెవెల్కి వచ్చేది. ఆ ఫీల్డ్ లెవెల్లో మనం ముఖ్యంగా ఏం చేసామంటే మనం నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, నీటి యొక్క కాఠిన్యతను గుర్తించడం, ఆ తర్వాత వాటర్ టెస్టింగ్ చేస్తూ అది ఆమ్లీకృతమైందా లేకపోతే అసిడికా బేసిడికా అనేది మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2018లో చేయడం జరిగింది. దాని ఫలితాలను ఇప్పటి వరకు కూడా మనం పొందుపరచలేదు. చాలా పాఠశాలలు కూడా కొన్ని దాదాపుగా మన మన నిర్మల్ జిల్లాలో కొందరు టీచర్లకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా. ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనడం జరిగింది. సో అప్పుడు కూడా మనకు రాజగోపాల్ గారు మనకు ఈ విషయమే అందరికి కూడా మా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వెల్కమ్ టు రాజగోపాల్ సార్. ఈ రోజు కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ మీరు. గతంలో మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు మంచి అందరికి కూడా అర్థమయ్యే విధంగా మంచి ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి ఉద్దేశంతో మేము ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వర్మ సార్, రమణారెడ్డి సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా సార్? యా, పర్ఫెక్ట్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్ఓ గారికి, వర్మ గారికి మరియు జిల్లాధికారులకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్రొడక్షన్ సార్. నా పేరు రాజగోపాల్, ఫిజికల్ సైన్స్ టీచర్, జెడ్పిఎస్ఎస్ పొన్కల్. అయితే మనం డైరెక్ట్గా క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం సార్. అయితే ఇప్పటివరకు ఈ సార్ వాళ్ళు చెప్పినట్టు మనకి ఇది కొత్త కార్యక్రమం ఏం కాదు. ఆల్రెడీ మనం 2018-19 నుండే ఈ RAS రాష్ట్రీయ ఈ సప్తాహ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. అయితే సార్ 2018-19లో కూడా మండలికి ఒక స్కూల్లో నిర్వహించుకున్నాం సార్. మనం ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పారు నీటి యొక్క క్షారత్వము, pH వాల్యూ, వాటి గురించి మనం అప్పుడు చేయడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మనం చేసేది దానికి కొంచెం టాపిక్ థీమ్ మార్చారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏంటంటే సార్, అందరికి పీపీటీ అవి పంపడం జరుగుతుంది. కాకపోతే అందరూ ఒక పెన్ను, ఒక చిన్న అంటే పేపర్ తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే మళ్ళీ పీపీటీ చూసినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది సార్. అంటే రివిజన్ లాగా అయిపోయి మనకు పూర్తిగా దీని మీద అవగాహన వచ్చి మనం మొత్తం అప్లోడ్ చేయడానికి కానీ ఈ కృత్యాలు చేయడానికి కానీ మనకు చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ దయచేసి పెన్ను, పేపర్ ఒక్కటి తీసుకొని రెడీగా ఉండండి. ఓకేనా సార్? అయితే సార్ ఒక చిన్న ఇంట్రడక్షన్, ఒక 1-2 minutes. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు సార్, RAA రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనేది సార్ జాతీయ స్థాయిలో ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఇది కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన కార్యక్రమం. దీనిలో భాగంగానే మనం చాలా కార్యక్రమాలు మన స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ నిర్వహించుకుంటూ ఉంటాం సార్. అయితే దీని యొక్క మోటో ఒకటే, ఏంటి అంటే ఈ విద్యార్థులను గణితం పట్ల మరియు విజ్ఞాన శాస్త్రం పట్ల ఆకర్షితులను చేయడం అనేది దీనిలో మెయిన్గా ఉద్దేశం ఒకటి. అయితే నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనకు ఇన్నోవేషన్స్ యొక్క అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త ఇన్నోవేషన్స్ను మన పిల్లలు మనము తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు ఈ జాతీయ విధానం 2020 దీనిలో కూడా మనకు అధిక ప్రాధాన్యత ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్కే ఇవ్వడం జరిగింది సార్. అంటే లెర్నింగ్ బై డూయింగ్. మనం దానిలో భాగంగానే మనం అనేక ప్రాజెక్టులు పిల్లలకి ఇస్తున్నాం. పిల్లలు ఆ ప్రాజెక్టులు చేస్తున్నారు, మనం వాటికి మార్కులు కేటాయించడం అనేది జరుగుతున్నది. సేమ్ ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ కూడా సేమ్ సార్. ఇక్కడ 2 విషయాలు, పిల్లలు సమాచారం ఎలా సేకరించాలి, ఆ సేకరించిన సమాచారాన్ని మనం ఎలా మొత్తం షార్ట్ అంటే ఒకటే, మనం స్కూల్ నుంచి ఒకటే ఫామ్ పంపిస్తాం కాబట్టి దాన్ని మనం ఎలా కంక్లూడ్ చేసుకోవాలి, ఆ విషయాన్ని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఈ సమాజంలో పిల్లలు అనేది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సార్ ఇక మనం ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆల్రెడీ వర్మ సార్ గారు చెప్పారు. మన డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ప్రతి నెల అక్టోబర్ 15 నుంచి 21 వరకు
ఈ ఆర్ఏఏలో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్లో భాగంగా ఆర్ఏఎస్ రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ అనే అటువంటి కార్యక్రమాన్ని మన పాఠశాల లెవెల్లో నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం మనం ఏం నిర్వహించుకున్నామో ఆల్రెడీ రమణారెడ్డి సారు మరియు వర్మ సార్ గారు మీకు చెప్పారు. నీటి పరీక్షలు అంటే నీటి యొక్క క్షారత్వము వాటి గురించి మనం చేయడం జరిగింది. అయితే అప్పుడు మండలికి ఒకటే స్కూల్ ఉండే సార్, మొత్తం 19 స్కూల్ మాత్రమే పార్టిసిపేట్ అయినాయి. కానీ ఈసారి ఇప్పుడున్న ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం మండలికి 3 స్కూళ్ళు మినిమం. ఆ లిస్ట్ ఆల్రెడీ సార్ వాళ్ళు తయారు చేసి ఇప్పుడు మనందరం ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరం సెలెక్ట్ అయిన స్కూల్ వాళ్ళమే. అయితే దీనిలో ఈ సెలెక్షన్ ఇవన్నీ కూడా మన రమణారెడ్డి సార్ వాళ్ళు మొత్తం ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారమే చేయడం అనేది జరిగింది. వాళ్ళకి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి, మండలకు ఏ స్కూల్ సెలెక్ట్ చేయాలా, ఎట్లా సెలెక్ట్ చేయాలనేది. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఎంపిక చేసినటువంటి ఈ పాఠశాలలో మనం ఒక్కసారి ఈ ఏమేమి యాక్టివిటీస్ మనం చేయాలనేది ఒక్కసారి మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాం సార్. ఎందుకంటే ఈసారి వాళ్ళు తీసుకున్న టాపిక్ బాగా సామాజిక అంటే మనకు బాగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు మన జీవితంలో నీరు యొక్క ప్రాముఖ్యత ఏంటిదని. మనం చాలా చూస్తుంటాం, సంవత్సరం పొడవునా నీళ్లు ఉన్నటువంటి ఇండ్లు అవైలబుల్ ఉన్నటువంటి నీళ్లు ఉంటాయి, లేనివి కూడా ఉంటాయి. కాబట్టి నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి వినియోగం, నీటి పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఆధారంగా చేసుకొని సామాజికంగా బాగా ఇంపార్టెన్స్ ఉన్న ఈ అంశాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మనకు ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ థీమ్ నోట్ చేసుకోండి. వాటర్ ఆడిటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఒకసారి చూడండి, వాటర్ ఆడిటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. అయితే దీన్ని మళ్ళీ పీపీటీలో మీకు చూపిస్తాను. అయితే మనకు ముఖ్యంగా ఇది మొత్తం నీటి యొక్క వినియోగం, నీటి పరిరక్షణ, విద్యార్థుల్లో మరియు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం అనే విషయాలపైనే మొత్తం ఆధారపడి ఉన్నటువంటి కృత్యాలు. అయితే ఇందులో మనం షార్ట్ టైంగా అంటే ఇప్పుడు మనము ప్రస్తుతం వాళ్ళు ఏం చేశారు అంటే మన ముందు 4 యాక్టివిటీస్ ఉంచారు సార్. 4 యాక్టివిటీస్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ 2 6 నుంచి 8 తరగతులకు సంబంధించినవి. ఫస్ట్ 2. మూడవది 9వ తరగతి 10వ తరగతికి సంబంధించింది. 4వది 11th 12th. 11th 12th అంటే ఇది కేజీబీవి స్కూల్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒకటి యాక్టివిటీ ఉంది. మనం ఇప్పుడు చర్చించే విషయాలు ఏంటి అంటే ఈ 4 యాక్టివిటీస్ ఎలా చేయాలి, వాటి యొక్క ఫలితాలు మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఇదే. కాకపోతే ఇప్పుడు మన ముందున్న సవాల్ అయితే మీ అందరికీ తెలుసు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇవి చేయడం చాలా ఈజీ. కానీ ఇప్పుడు పిల్లల వరకు వీటిని ఎలా తీసుకెళ్ళాలి, మనం వాట్సాప్లు ఉపయోగించుకుంటామా, మరి సోషల్ మీడియా ఉపయోగించుకుంటామా, ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తామా అనేదే ఉంది. అయితే మీరు ఒక్కసారి 4 యాక్టివిటీస్ చూసిన తర్వాత ఏం అభిప్రాయానికి వస్తామంటే నాకు తెలిసి మనం డైలీ పిల్లలకు ప్రాజెక్ట్స్ ఇస్తుంటాం కదా, వాటికంటే చాలా సులువుగా ఉన్నాయి ఒక 3. ఒక్కటి మాత్రమే కొంచెం హార్డ్ ఉంది. దాన్ని మరి విద్యార్థుల స్థాయి వరకు ఏ విధంగా తీసుకుపోదాం అనేది మన అందరం ఒకసారి దానికి ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పిల్లలందరూ తర్వాత వాళ్ళ డాటాని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఓన్లీ ఒక్క రిజల్ట్ మాత్రమే అప్లోడ్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే వాటన్నిటి యొక్క సరాసరి తీసుకొని మనం అప్లోడ్ చేస్తాం. అంటే స్కూలుకు ఒక్క గూగుల్ షీటే మనం అప్లోడ్ చేసేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు అందరూ యాక్టివిటీ చేస్తారు కానీ మనం అప్లోడ్ చేసేది స్కూల్ నుంచి ఒక్క షీటే. వాటి యావరేజ్ సరాసరి తీసుకొని మనం చేయడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఇది ఎప్పుడు నిర్వహించాలి అంటే వర్మ సార్ గారు చెప్పారు అక్టోబర్లో నిర్వహించాలి. వాస్తవంగా అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు. కానీ మనకు రీషెడ్యూల్ మనకు టైం ఇవ్వడం జరిగింది. నవంబర్ 2 నుంచి 7th నవంబర్ వరకు నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. 2nd నవంబర్ నుండి 7th నవంబర్ ఇది మనకు ఇచ్చిన టైం. ఈ కోవిడ్ దృష్ట్యా మనకు
ఈ టైం ఇవ్వడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు ఈ కార్యక్రమంలో మనం ఎవరెవరి సపోర్ట్ తీసుకోవాలనేది కూడా. మన హెడ్ మాస్టర్స్ నుంచి మొదలుకొని మన ఉపాధ్యాయులు, అధికారులు, ఎస్ఎంసి మెంబర్స్, పేరెంట్స్ అందరి సహకారం తీసుకొని మనం ఇవి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒక చిన్న డౌట్ రావచ్చు మనకి, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కడ చేయాలి? అయితే ప్యూర్లీ విద్యార్థులు ఈ 4 యాక్టివిటీస్ చేయాల్సింది, బయటకు వెళ్ళే పని లేదు. మొత్తం ఇంట్లోనే చేయాలి. ఇది ఒకటి క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి విద్యార్థులు బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ క్వెషన్ అదే వస్తది. స్కూల్సే లేవు, మరి పిల్లలు బయటకెళ్తే ఎట్లా అనేది. కాబట్టి ఇదొకటి క్లారిటీ తీసుకోండి. పిల్లలు ఎక్కడికి బయటకెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేయాలి. కాకపోతే మన టీచర్ రోల్ ఏంది మరి? అంటే పిల్లలకి ఆ యాక్టివిటీ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అది ఎట్లా చెప్తాం, ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తాం, అవన్నీ చెప్తాం. సేమ్ ఇక్కడ కూడా మనం చేయాల్సింది అదే. యాక్టివిటీ ప్రొసీజర్ ఏంటి? దానిలో అసలు అది చేయడం వల్ల అతను ఏం నేర్చుకోవాలా? అంటే అది లక్ష్యం ఏంటిది? వివరాలు ఎట్లా సేకరించాలా? ఆ టేబుల్‌లో ఎట్లా రాయాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సేమ్ మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఎట్లనో వీటికి కూడా మనం చేయాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ ఈ ఫలితాలను అప్లోడ్ చేయడం అనేది చెప్పాం కదా. ఫలితాలను మనం డైరెక్ట్ ఎన్‌సీఈఆర్‌టీకే అప్లోడ్ చేస్తాం. మధ్యలో ఎవరు ఉండరు. అయితే పిల్లలు మనకిచ్చిన షీట్స్ ఉంటాయి కదండీ, వాటిని మాత్రం మనం ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. వాటిని కంపల్సరీ మనం ఎస్‌సీఆర్‌టీ వాళ్ళకి గానీ, ఎంఈఓలకు గానీ, మన జిల్లా అధికారులకు గానీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఈ రిజల్ట్‌ని మనము మన మన రాజగోపాల్ సార్ ఒక్క నిమిషము. ఎవరైనా 100 దాటిపోయింది అంతకంటే ఎక్కువ జాయిన్ కాని పరిస్థితులు ఉంటే యూట్యూబ్ లింక్ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో సార్ కూడా నేను యూట్యూబ్ లింక్ పంపిస్తున్నాను సార్ మీకు. మీరు దాన్ని వాళ్ళకి పంపించండి సార్, ఎవరైనా చూసే వాళ్ళు. యూట్యూబ్ లింక్ మన టార్గెట్ 100 అంటే మన 100 అయింది. కాకపోతే మనం హెడ్ మాస్టర్స్ అందరూ జాయిన్ అయ్యారు, దాంతో పెరిగింది మనకు. యాక్చువల్గా టీచర్స్కి ఇవ్వాలి, హెడ్ మాస్టర్స్ కూడా ఉంటే బాగానే ఉంటుందనే ఉద్దేశంతో అనుకోవడం జరిగింది. కానీ 108 అవుతారు, మనం 118 అవుతారు. ఓకే సార్, మిగతా 18 మెంబర్స్ ఎవరైనా ఉన్నారో చూడలేని వాళ్ళు యూట్యూబ్ లింక్ ద్వారా చూడొచ్చు. అంటే మళ్ళీ పంపిస్తాను. మీరు హెడ్ మాస్టర్స్ దాంట్లో పెట్టండి సార్, మీకు పంపిస్తున్నాను. ఓకే, పంపి. ఓకే, రైట్ సార్, క్యారీ ఆన్ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రాజగోపాల్ గారు కంప్లీట్ చేయండి, కంటిన్యూ చేయండి. రాజగోపాల్ సార్, రాజగోపాల్ సార్ ఉన్నారు సార్, ఉన్నారు. ఏమంటారా సార్? స్టార్ట్ చేయండి. ఓకే. అయితే సార్ మనం ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. పోయినసారి లాగా మనము పోయినసారి నిర్లక్ష్యం జరిగింది. దాంతో మనకు కొంత ప్రాబ్లం అయింది సార్. కానీ ఈసారి మనం 59 స్కూళ్ళై అప్లోడ్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఈ ప్రతి అన్ని కూడా మీకు ఒకసారి ప్రతిదీ నేను పీపీటీ ద్వారా ఇప్పుడు చూపించడం అనేది జరుగుతుంది. అయితే మీరు కూడా ఈ scrt.telangana.gov.in లో గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. మనం ఏం చేయాలనేది గైడ్ లైన్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, కన్సాలిడేటెడ్ టేబుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్సీఆర్టీ నుంచి వచ్చిన దానిలో కన్సాలిడేటెడ్ ఫార్మ్స్ లేవు. వీళ్ళు మన సింప్లిఫై కోసం మనం గూగుల్ ఫామ్ నింపేటప్పుడు ఏం అవసరమో దానికి సంబంధించిన ఫామ్ క్లియర్ గా కన్సాలిడేటెడ్ ఫార్మ్స్ అందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాం అవి కూడా. ఒకవేళ అవి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎస్సీఆర్టీ తెలంగాణలోకి వెళ్తే డైరెక్ట్ ఫస్ట్ పేజీలోనే ఉన్నాయి, హోమ్ పేజీలోనే మీకు కనిపిస్తాయి సార్. అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇందులో మనం ఒక్కటే సార్, విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ ఎలా సేకరించాలి, దాన్ని మనం ఎలా కన్సల్టేషన్ చేయాలి, దాన్ని మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 విషయాలు మన ముందున్నాయి. అయితే ఇప్పుడు ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చేసి ఒక్కొక్క యాక్టివిటీ గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది సార్. ఒక్కసారి మీరు చూడండి. మీరు చూసిన తర్వాత యాక్టివిటీస్ పోయినసారి కంటే చాలా సులభంగా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూద్దాం సార్. నేను స్క్రీన్ వర్మ సార్ చెప్పండి సార్. ఒక్క నిమిషం. యాక్చువల్లీ మీరు మళ్ళీ కట్ అయినట్టున్నారు.
కోర్స్ ఉంది ఆల్రెడీ. ఉందా సార్? ఓకే సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం. ఓకే సార్, అందరికి స్క్రీన్ షేర్ అయిందా సార్? ఓకే ఓకే రైట్. ఓకేనా? అయితే సార్ ఇవి చూడండి ఒకసారి, ఇవి SCERT వాళ్ళ గైడ్ లైన్స్ ఇవి. అంటే మీరు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు SCERT వెబ్సైట్ లో పోగానే హోమ్ పేజీలో ఫస్ట్ ఇవే ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఇది. ఓకేనా సార్? నేను దీని నుంచి కిందికి వెళ్తున్నాను. ఇక్కడ క్లియర్ గా ఉండడం ఉంది చూడండి. మనం చేపట్టబోయే కార్యక్రమాలు 4 ఉన్నాయి, వాటి డేట్కి సంబంధించి ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఉన్నాయి అవి. సార్ ఇది మన మాడ్యూల్ సార్. మనకు ఈ రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహకు సంబంధించి 2020కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, దానిలో చేపట్టబోయేటువంటి యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి మొత్తం విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకసారి నేను చెప్పాను, మీరు ఆల్రెడీ అందరూ SCERT వెబ్సైట్లోకి ఫోన్లో అయినా పర్లేదు సార్, నేను ఫోన్లోనే డౌన్లోడ్ చేశాను. ఇది ఫోన్లో కూడా డౌన్లోడ్ అవుతుంది, కాబట్టి ఒక్కసారి చూడండి. ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఇప్పుడే ఒకసారి ఒక దగ్గర నోట్ చేసుకోండి సార్. అంటే మళ్ళీ మనకు ఈ PPT చూసినప్పుడు చాలా ఈజీ ఉంటుంది, తొందరగా తెలిసిపోతుంది సార్. ఒక్కసారి కాంటెంట్స్ చూద్దాం సార్. ఇందులో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్, దాని గురించి స్కూల్స్ ఏ విధంగా సెలెక్షన్ అయింది, అకాడమిక్ సపోర్టు, అయితే ఫండింగ్ గురించి ఉంది సార్. ఈ ఫండింగ్ గురించి క్లారిటీ లేదు, ఎందుకంటే 2018-19లో కూడా మనకు ఫండ్స్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళేమో తీసుకోమంటున్నారు, ఇవ్వమంటున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని, వీళ్ళేమో ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ఫండింగ్ అనేది ఒక్కటి వదిలేయండి. కింద యాక్టివిటీ చూడండి సార్, 4 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక్కసారి సార్ అందరికి విజిబుల్ ఉందా? కొంచెం పెద్దగా చేయండి. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే ఓకే రైట్. మనం చేసే కార్యక్రమాలు ఇవి 4 సార్. ఒకసారి మీరు మామూలుగా చూడండి. వాటర్ ఆడిట్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్, అంటే మనం గృహ అవసరాలకు ఉపయోగించే నీటి యొక్క గణన, అంటే ఎన్ని లీటర్ల నీళ్లు ఉపయోగిస్తున్నాము అనేది ఇంట్లో. ఇది 6th to 8th క్లాస్ కి సంబంధించినటువంటిది. రెండవది వాటర్ ఆడిట్ ఫర్ గార్డెనింగ్. గార్డెనింగ్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు, ఇంట్లో అంటే కుండీలలో ఉండొచ్చు, స్లాబ్ పైన, బిల్డింగ్ పైన ఉండొచ్చు, మన ఇంటి దగ్గర ఉండొచ్చు. వాటికి సంబంధించి మనం నీళ్లు పోస్తుంటాం కదా, వాటికి సంబంధించి మనం రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు పోస్తున్నాం అనేది ఇది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 6th to 8th క్లాస్ కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ వన్, వాటర్ ఆడిట్ ఫర్ అగ్రికల్చరల్ క్రాప్స్, అంటే మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో పండేటువంటి ప్రధాన 3 పంటలకు సంబంధించి, అంటే మేజర్ క్రాప్స్ సంబంధించి ఎంత నీరు ఉపయోగిస్తున్నాం ఒక 1 year కి అనేది ఇది ఒకటి డాటా చేయాల్సి ఉంటుంది. దీనికోసం కొంచెం ఇంటర్నెట్ పై ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది సార్. నెక్స్ట్ 4వది
ఇది 11th 12th క్లాస్కి సంబంధించింది. క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్, అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ కు సంబంధించినటువంటి అంశం సార్. ఇది మళ్ళీ యాక్టివిటీస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 యాక్టివిటీస్ మనం చేస్తాం సార్. అప్పర్ ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఫస్ట్ 2 చేస్తారు, హై స్కూల్ వాళ్ళైతే 3 చేస్తారు. ఈ +1 +2 అంటే 11th 12th ఉన్న వాళ్ళు మొత్తం 4 చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులో ఒకటి గుర్తించేది ఏంటంటే ఈ 4వది చాలా ఈజీ ఉంటుంది సార్. కాబట్టి వీలైతే హై స్కూల్ వాళ్ళు వాళ్ళే కూడా చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాక్టివిటీ 4 చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది సార్. అది ఒకసారి చూడండి. నెక్స్ట్, ప్రొఫార్మా ఫర్ ఫిల్లింగ్ అప్ డీటెయిల్ డాటా. మనము గూగుల్ షీట్ నింపాలంటే ఏమేం డాటా కావాలనేది వాళ్ళు టేబుల్ రూపంలో ఇచ్చిండ్రు. మనం ఒక్కసారి టేబుల్ నింపితే మొత్తం గూగుల్ ఫామ్ నింపేయచ్చు. దానికి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెంట్ లెర్నింగ్. ఇప్పుడు ఈ అంశాలు, ఈ నీటి పొదుపుకు సంబంధించి, ఈ నీటి వినియోగంకు సంబంధించిన విషయాలను ఏం చేయాలా, ఎవరితో పంచుకోవాలా అనేది విషయము ఒకటి ఉంది. తర్వాత గూగుల్ ఫామ్ ఏ విధంగా నింపాలా, ఇవన్నీ మనకు కింద ఉన్నాయి సార్. చూడండి, మీకు ఆల్రెడీ మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్ సారు రమణారెడ్డి సార్ గారు మరియు వర్మ సార్ గారు మేము కూడా మొత్తం చెప్పేయడం జరిగింది సార్. దీన్ని ఒక్కసారి స్కిప్ చేస్తాను, మీరు ఒక్కసారి చూడండి. వాటికి సంబంధించిన డేట్స్ సార్. ఇక్కడ ఒకటి ఇది ఉంది చూడండి. ఈ సప్తాహ యొక్క రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహ యొక్క మోటో అంటే థీమ్ ఉంది చూడండి ఒక్కసారి. ఇక్కడ వాటర్ ఆడిటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్, ఇది థీమ్ సార్ మొత్తం. ఈ సెలెక్షన్ ఆఫ్ స్కూల్స్ ఇవన్నీ మనము ఆల్రెడీ సార్ వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాతనే మన స్కూల్స్ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరు సపోర్ట్ చేయాలా, ఎవరు సపోర్ట్ తీసుకోవాలా, స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇవన్నీ ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి సార్. మీరు ఉండండి, ఎందుకంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే మనం ఫస్ట్ ఆ యాక్టివిటీస్ చూడాలి సార్. ఇంకొకటి పిల్లలు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒకటి లోగో ఉంది చూడండి సార్. ఈ లోగో ఒకటి తయారు చేసి చార్ట్ మీద పిల్లలు వారికి నచ్చినట్టు ఈ లోగో వేయాలి. ఈ లోగో వేసి అక్కడ డేట్స్ మార్చండి కావాల్స్తే. అక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, బ్లాక్, డిస్ట్రిక్ట్, బ్లాక్ అంటే మండల్ సార్, గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ అవి రాసి, ఎందుకంటే పిల్లలు ఆ వర్క్ చేసినప్పుడు ఫోటో గిట్ట దిగితే దాని వెనుకాల ఇది ఉంటే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎన్సీఆర్టీకి అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ లోగో ఒకటి చార్ట్ పైన, ఇది ఓన్లీ చార్ట్ పైన లేదా క్లాత్ పైన మాత్రమే రాయండి. ఈ ఫ్లెక్సీలు ఇవి మాత్రం చేయించద్దని చెప్పడం జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ యాక్టివిటీలోకి వచ్చేద్దాం సార్ మనం. ఓకే సార్, ఇది ఒక్కసారి చూడండి మీరు. మనం ఇది బాగా ఇంపార్టెంట్ సార్, ఇక్కడ నుంచి అందరు చూసుకోండి ఒకసారి బాగా. యాక్టివిటీ 1, వాటర్ ఆడిట్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్. గృహ అవసరాలకు మనము వినియోగించేటువంటి నీటి గణన, ఇది సార్ గుర్తుపెట్టుకోండి. అయితే అందరికి విజిబుల్ ఉంది కదా సార్? ఓకే ఓకే. ఒక్కసారి యాక్టివిటీస్ మనం గూగుల్ ఫామ్స్ 2 చూస్తే సార్ మనకు టోటల్ మొత్తం అవగాహన వచ్చేస్తుంది. ఒక్కసారి యాక్టివిటీ 1 ఒకసారి చూడండి. గృహ అవసరాలకు వినియోగించేటువంటి నీటి గణన. ఇది 6 నుంచి 8, 6 to 8th క్లాస్ పిల్లలు చేయాల్సినటువంటి కార్యక్రమం. అయితే ఇందులో వాళ్ళు చేయాల్సింది ఏంటి అనేది ఒక్కటి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్లియర్ గా స్టెప్స్ ఇచ్చింది సార్. 4 స్టెప్స్లలో ఈ యాక్టివిటీ అయిపోతుంది. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఇందులో 2 ఒకసారి కింద చార్ట్ కూడా చూడండి మీరు. ఇందులో ఇండివిజువల్ అని ఒకటి ఉంది, ఫ్యామిలీ అని ఒకటి ఉంది. అంటే ఇండివిజువల్ గా నువ్వు వాటర్ దేనికి ఉపయోగిస్తావు, ఫ్యామిలీ పరంగా దేనికి ఉపయోగిస్తావు అనే టేబుల్ ఉంది. దీనికి సంబంధించి 4 స్టెప్స్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్టెప్,
మనం ఫస్ట్ లేచిన నుంచి పడుకునే వరకు వాటర్ ఏ ఏ పనులకు ఉపయోగిస్తామో ఒక్కసారి మనం వాటిని లిస్ట్ అవుట్ చేసుకోవడం. లిస్ట్ అవుట్ అంటే ఆ లిస్ట్ మనం అందులో రాయం, గూగుల్ ఫామ్ లో రాయం. ఒకసారి మామూలుగా ఒక కార్యక్రమం చేయాలంటే మనం అలా జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే ఒక దగ్గర రాసుకోమనాలి పిల్లల్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ బ్రషింగ్, డ్రింకింగ్ అక్కడ ఇచ్చారు, టేబుల్లో కూడా ఉంటుంది చూడండి. నెక్స్ట్ తర్వాత మనము వాటికి ఎన్ని నీళ్లు ఉపయోగిస్తున్నాం అనేది. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, ఎన్ని లీటర్ల నీళ్లు ఉపయోగిస్తున్నామో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని. అయితే మగ్గులు కానీ బకెట్లు కానీ మనం బాటిల్స్ కానీ ఉపయోగిస్తుంటాం సాధారణంగా. పిల్లడికి ఇప్పుడు ఒక మగ్గు ఉందనుకోండి, అది 1 లీటరా, 1/2 లీటరా, ఆ నాలెడ్జ్ అక్కడ అవసరం. అంటే ద్రవ పదార్థాల యొక్క ఘన పరిమాణం లీటర్లో కొలిసేటువంటి అది రావాలి అతనికి. బకెట్ ఉంది, అది 10 లీటర్ల, 15 లీటర్ల, 12 లీటర్ల, అది బాటిల్స్ అదొకటి, ఇదొక్కటి వాడికి తెలియాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ థమ్స్అప్ అట్లాంటివి కొనేటప్పుడు కూడా చూస్తుంటాం, లీటర్ బాటిల్ ఇవ్వమంటారు. అంటే వాడికి తెలుసు వాస్తవంగా. ఇంట్లో కూడా మనం మగ్గులు కానీ బకెట్లు కానీ ఉపయోగించేటప్పుడు అంటే అక్యురేట్ గా ఉండాలని రూల్ ఏం లేదు, అక్కడ ఇచ్చాడు రఫ్లీ ఎంత ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు బ్రషింగ్ ఒక 2 మగ్గులు వాడతాడు అనుకోండి, 2 లీటర్లను రాసుకుంటాడు అంతే. స్నానానికి ఒక బకెట్ వాడతాడు, అక్కడ ఆ బకెట్ కెపాసిటీని బట్టి అతడు రాయాల్సి ఉంటుంది. అయితే ఇదే విధంగా ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడిగి తర్వాత కింద ఉన్నటువంటి టేబుల్లో మనం అది వేసేయాలి. దీంతో మన వర్క్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి, టేబుల్ మీరు అందరికి విజిబుల్ ఉంది కదా, ఒక్కసారి చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాటర్, ఈ టేబుల్లో మనం ఒక్కసారి ఆ డాటా వేస్తే, అంటే ఒక్కరోజు పని ఇది, ఒక్కరోజు మనం ఆ పిల్లగాడు కష్టపడితే ఈ టేబుల్ నింపేస్తాడు. అదే టేబుల్లో ఉన్నటువంటి డాటాను మనం గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేస్తాం, గూగుల్ షీట్లో ఒక యాక్టివిటీ అయిపోతుంది. ఒక్కసారి చూడండి, ఇండివిజువల్గా అతడు ఉపయోగించేటి బ్రషింగ్, బాతింగ్, టాయిలెట్ ఫ్లష్, డ్రింకింగ్, వాటి టోటల్ అక్కడ వచ్చేస్తుంది ఏ, టోటల్ ఏ. ఇది ఇండివిజువల్గా వాడేది, ఒక్కడిదే నింపుకుంటాడు అతన్ని. తర్వాత ఫ్యామిలీది, ఫ్యామిలీ కూడా అతడు ఒక్కరోజు కష్టపడి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు వాషింగ్ ఆఫ్ క్లాత్స్, బట్టలు ఉతకడానికి ఎన్ని బకెట్లు నీళ్ళు పడుతున్నాయి, దాన్ని బట్టి అతను అక్కడ రాసుకోవాలా. తర్వాత బోలు తోమడానికి వాషింగ్ ఆఫ్ యుటెన్సిల్స్, కాయగూరలు కడగడానికి, వంట వండడానికి. ఇప్పుడు సాధారణంగా వంట వండడానికి బిందెల్లో నీళ్ళు పడతారు, ఎన్ని బిందెలు, ఒక బిందె 10 లీటర్లు అనుకోండి, అట్లా రాసుకోవాల్సి వస్తుంది అప్రాక్సిమేట్లీ. తర్వాత క్లీనింగ్, మాపింగ్, ఆ కింద ఫ్లోర్ కడగడానికి కానీ తుడవడానికి కానీ ఉపయోగిస్తే అవి. వాషింగ్, క్లీనింగ్ ఆఫ్ వెహికల్స్, వెహికల్స్ ఏమన్నా కడిగితే వాటికి సంబంధించి. ఇది ఫ్యామిలీ పరంగా మొత్తం వచ్చేది, ఆ మీదేమో ఇండివిజువల్ పరంగా వచ్చేది. ఈ టేబుల్ మనం నింపుకుంటే కింద 5th పాయింట్ ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి లెక్క చేయాల్సి వస్తుంది. ఏముంది ఇందులో, క్యాలిక్యులేట్ హౌ మచ్ ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్డ్ బై యువర్ ఫ్యామిలీ అప్రాక్సిమేట్లీ ఎవ్రీ డే. ఈ ఫార్ములా ప్రకారం అంటే ఏ ఇంటూ ఏ అంటే మనం ఏం చేసినాం, మీరు ఒక్కరే ఎంత నీళ్ళు ఉపయోగించిందో రాసుకున్నారు ఏ. కానీ మీ ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక 50 లీటర్ల నీళ్ళు ఉపయోగించారు. మీ ఫ్యామిలీలో మొత్తంకి లెక్క పట్టాలి కాబట్టి ఏ ఇంటూ 4 ఫ్యామిలీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు మొత్తం మీరు ఇండివిజువల్గా ఉపయోగించిన వాటర్ వస్తుంది, ప్లస్ ఫ్యామిలీకి అంటే టోటల్ ఫ్యామిలీ వాషింగ్ ఆఫ్ క్లాత్స్ ఇవన్నిటికీ అందరికి ఉపయోగించినవి వచ్చేస్తుంది. ఇవి రెండు కలిపితే అక్కడ వచ్చేది లీటర్స్ పర్ డే. ఈ డాటాను మనం గూగుల్ షీట్లో అప్లోడ్ చేస్తాం. ఇది సార్ నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ కష్టం ఉన్నవి కూడా మనం ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినాము అని నేను అనుకుంటున్నా. ఓకేనా సార్? అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో నింపే ప్రతి వాల్యూ మనం గూగుల్ ఫామ్లో గూగుల్ షీట్లో నింపుతాం. బ్రషింగ్ అంటే క్లియర్గా ఉంది, ఒక్కొక్క సెంటెన్స్ క్లియర్గా ఉంటుంది అక్కడ. బ్రషింగ్ ఎంత వాడాం, సేమ్ ఇదే టేబుల్ అక్కడ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది, అవి మనం ఫిల్అప్ చేస్తూ ఉంటాం. మీకు కావాల్సితే ఇప్పుడు గూగుల్ ఫామ్ ఇప్పుడే చూపిస్తాను, చూడండి ఒక్కసారి.
సార్ ఇది యాక్టివిటీ షీట్. ఒకసారి మనం గూగుల్ ఫామ్ చూడండి, ప్రతిదీ ఉంటుంది సార్. ఆ టేబుల్లో ఉన్న వాల్యూ మీకు ఉంటే మీరు అసలు ఏం ఆలోచించడం అవసరం లేదు. 1 minute లో ఇవి మొత్తం నింపేస్తారు. చూడండి ఒక్కసారి. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాటర్ యాజ్ ఇండివిజువల్, ఇది దాని పేరు. కింద చూడండి, క్వాంటిటీ ఆఫ్ వాటర్ యూజ్డ్ పర్ డే ఇన్ లీటర్స్. అందులో మీ ఇండివిజువల్ అడుగుతున్నాడు. ఇక్కడ క్లియర్ ఉన్నది చూడండి. బ్రషింగ్ ఎంత, ఎన్ని లీటర్లు, బాతింగ్ ఎన్ని లీటర్లు, టాయిలెట్ ఫ్లష్, డ్రింకింగ్, వాటి టోటల్. నెక్స్ట్ ఫ్యామిలీకి సంబంధించింది, వాషింగ్ ఆఫ్ క్లాత్స్కి ఎంత, వాషింగ్ ఆఫ్ కిచెన్ యూటెన్సిల్స్కి ఎంత, కాయగూరలు కడగడానికి ఎంత, కుకింగ్కి ఎంత, క్లీనింగ్ దానికి ఎంత, వాటి టోటల్ ఎంత. కింద మళ్ళీ సేమ్ ఒక్కసారి చూడండి, ఏ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ బి. అంటే మనం ఇంతకుముందు అక్కడ ఆ టేబుల్ కింద మనం ఒక లెక్క వేస్తాం చూడండి, దానికి సంబంధించింది. అంటే ఆ టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూ మనం గూగుల్ షీట్లో అప్లోడ్ చేస్తాం. ఆ టేబుల్ వాల్యూ మీ దగ్గర ఉందనుకోండి, మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు, ఒక యాక్టివిటీ అయిపోయినట్టే. ఈ యాక్టివిటీ షీట్ చివరికి ఉన్నాయి మీకు. అంటే టేబుల్కు ఈ గూగుల్ ఫామ్కి ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు తెలవడానికి ఒక్కసారి బ్యాక్ అంటే బాగా ముందుకెళ్ళి చూపించడం జరిగింది. ప్రతిదీ టేబుల్లో ఉన్న ఒక్క విలువ కూడా వదిలిపెట్టడం లేదు. ప్రతిదీ ఇందులో మనం ఫీడ్ చేయాల్సింది, అప్లోడ్ చేయాల్సింది. కాబట్టి ఒక్కసారి చూడండి. అంటే మనం టేబుల్స్ అనేటి మనకు బాగా ఇంపార్టెంట్. ఆ టేబుల్ నింపామంటే ఒక యాక్టివిటీ అయిపోయింది. ఇది సార్ మన ఒక్క యాక్టివిటీ. అంటే మీకు చెప్తే బాగా పెద్దగా ఉండవచ్చు బహుశా, కానీ ఒక్కసారి ఇది ఒకటే పేజ్ సార్. ఇది దీనికి సంబంధించిన టేబుల్. క్లియర్ ఉందా సార్? హలో హలో వర్మ సార్. సార్ క్లియర్ ఉంది, నో ప్రాబ్లం. ఇబ్బంది ఏం లేదు. అంటే ఫాస్ట్ అవుతుందా సార్? తొందర అయిపోతుందా? కొంచెం స్లో చెప్పమంటే ఓకేనా సార్? బాగానే జరుగుతున్నది. ఓకే సార్. సార్ యాక్టివిటీ ఒకటి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను సార్ నేను. సార్ నెక్స్ట్ యాక్టివిటీ 2కు మూవ్ అవుతున్నాను. సార్ నెక్స్ట్ యాక్టివిటీ 2 చూడండి. ఇది కూడా చాలా సింపుల్ అయి ఉంది. కాకపోతే ఇందులో ఒక్కసారి చూడండి, వాటర్ ఆడిటింగ్ ఫర్ గార్డెనింగ్. ఇది కూడా 6th to 8th పిల్లలు చేయాల్సిందే. అయితే దీనికోసం బయటకు లేదు పిల్లలు. వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు ఎన్ని అనేది వాళ్ళు ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకున్న తర్వాత ఆ మొక్కలను ఒక 3 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళు. ఇది బహుశా బయోసైన్స్లో వస్తుంది, కానీ ఆ మొక్కలను ఏ విధంగా డివైడ్ చేసుకోవాలా అనేది ఇక్కడ ఒక్కటి ఉన్నది చూడండి. ఇప్పుడు ఇంట్లో ఒక 10 మొక్కలు ఉన్నాయి అనుకోండి, 3 టైప్స్: హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్. తెలుగులో వీటిని గుల్మాలు అంటారు సార్. హెర్బ్స్ గుల్మాలు, ష్రబ్స్ అంటే పొదలు, ట్రీస్ అంటే వృక్షాలు. అంటే ఇది ఇక మన అంటే సింపుల్గా చెప్పాలంటే సార్, 1 మీటర్ కంటే తక్కువ ఎత్తు ఉన్నటువంటి వాటిని గుల్మాలు అంటాం, హెర్బ్స్ అంటాం. 1 నుంచి 3 మీటర్లు ఉంటే పొదలు, ష్రబ్స్ అంటాం. 3 మీటర్ల పైన ఉంటే వృక్షాలు అంటాం. ఈ విధంగా అతను పిల్లగాడు చేసుకోవాలి. అంటే చేయాల్సింది ఏంది, ఇంట్లో ఉన్న మొక్కలు ఎన్ని, అవి దేనిలోకి ఎన్ని వస్తాయి. హర్బ్స్ 3, ష్రబ్స్ ఒక 4, ట్రీస్ ఒక 4, ఇట్లా ఇది డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి కుండీలో ఉన్న మొక్కలు కూడా కౌంట్లోకి తీసుకోవాల్సిందే. కుండీలలో స్లాబ్ పైన పెంచేటి, బయట ఇంటి ముందర ఉండేటి, అతడు నీళ్లు పోసేటి ప్రతిదీ అతడు కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఉంది. అయితే దీనికి ఈ యాక్టివిటీకి వాళ్ళకు 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. 1 వీక్ గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందుది 1 డేనే అయిపోతుంది, కానీ ఇది 7 days. ఏ విధంగా అంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ యాక్టివిటీ ఏ విధంగా చేయాలని ఒక స్టెప్స్ ఉన్నాయి. అతను మొక్కలకు నీళ్లు పోస్తాడు కరెక్టే, కానీ ఈ పైప్తోని దాంతోని కాకుండా ఈ 1 వీక్ బకెట్తోనో, బాటిల్తోనో, మగ్తోనో, ఏదైనా పాత్రతోనో పోయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే
అతడు ఆ చెట్టుకు ఆ వారంలో ఎన్ని నీళ్లు పోస్తుండు అనేది వాడు ప్రతిరోజు రాసుకోవాలి. చిన్న మొక్క ఉంటే మనం కొన్ని నీళ్ళే వస్తాం, 1 లీటర్ వస్తాం. పెద్ద మొక్క ఉంటే కొన్ని ఎక్కువ వస్తాం. 1 వీక్ పడుతుంది సార్ ఈ యాక్టివిటీకి. ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఏ మొక్కకు ఎన్ని నీళ్లు పోసిండో రాసుకోవాలి. అంటే దీనికి టేబుల్ ఉంది, ఆ టేబుల్ చూస్తే చాలా సింప్లిఫై ఉంది. ఒక్కసారి చూద్దాం. అయితే ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఫస్ట్ ఆ బకెట్ ఆ కంటైనర్స్ చూసుకోవాలి. నీళ్లు పోయడానికి కంటైనర్స్ అతడు కొన్ని తీసుకొని, అంటే ఇంట్లో ఉన్నాయి మగ్గు, బాటిల్, మగ్గు అట్లాంటివి తీసుకోవాలి. తర్వాత ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది డివైడ్ చేసుకోవాలా. ఇదే అక్కడ మెయిన్. హబ్స్ ఎన్ని, అంటే గుల్మాలు ఎన్ని, పొదలు ఎన్ని, చెట్లు ఎన్ని, ఇది టేబుల్లోనే వేసుకుంటాడు. కావలిస్తే ఒక్కసారి ఇక్కడ టేబుల్ చూద్దాం. ఈ విధంగా అతను 1 వీక్ నీళ్లు వేసిన తర్వాత, ఒకవేళ నీళ్ళు లేకపోతే 0, ఆ రోజు నీళ్ళు గిట్ట పోయకపోతే 0నే, దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక వేప చెట్టు ఉంది, ఫస్ట్ డే ఒక 10 లీటర్ల నీళ్ళు పోసినాం, సెకండ్ డే పోయాం, 0 రాసుకుంటాడు అంతే. అయితే దీనికి సంబంధించి ఒకసారి టేబుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది మొత్తం. ఇగో ఇది సార్ టేబుల్. డే 1 ఫస్ట్ డే అతడు ఏం చేయాలి ఒకసారి చూసుకోండి. ఆ కంటైనర్స్ యూజ్డ్, ఆయన ఏమేమి కంటైనర్స్ యూజ్ చేసిండో, అంటే ఇవి నెంబర్ రాసుకుంటే ఏమి అవసరం లేదు, ఎన్ని బకెటా, బాటిలా, మగ్గా, ఒక్కొక్కసారి అందరు అన్ని కూడా యూజ్ చేయొచ్చు. వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ యూజ్డ్. అయితే ఇక్కడ డే 1 చూడండి, ఇది 1 వీక్ ఉన్నదని చెప్పాను. డే 1 ఈ టేబుల్స్ మొత్తం ఎన్ని ఉంటాయి సార్? ఇప్పుడు 7 టేబుల్స్ ఉంటాయి. 7 టేబుల్స్ ఉంటాయి ఒక విద్యార్థికి. ఎందుకంటే డే 1, డే 2, అక్కడ డేట్ కూడా ఉంది. డేట్ రాసుకుంటూ ఈ విధంగా అక్కడ చూడండి, ఒక్కసారి టేబుల్లో విషయాలు చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్లాంట్, హర్బ్స్ ఎన్ని, shrub ఎన్ని, ట్రీస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ ప్లాంట్. అంటే అతని సపోజ్ గుల్మాలు ఒక 5 ఉన్నాయి అనుకోండి, 5, shrubs 2 ఉన్నాయి అనుకోండి, 2, చెట్లు పెద్దవి 2 ఉన్నాయి అనుకోండి, 2. ఇట్లా ఈ టేబుల్ ఇది మారదు నెంబర్. ఓకే. క్వాంటిటీ ఆఫ్ వాటర్లో చూడండి, డే 1కి సంబంధించింది ఇది. నెంబర్ ఆఫ్ కంటైనర్స్ యూజ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెబ్స్కు నేను ఒక 2 మగ్గుల నీళ్ళు పోసాను. ఆడ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎన్ని యూజ్ చేసినట్టు? 2 మగ్గులు, 2. వాల్యూమ్ ఇన్ లీటర్స్, ఒకవేళ అది లీటర్స్ అయితే 2 లీటర్లు. ఈ విధంగా మనం ఈ టేబుల్ నింపుకోవాల్సి ఉంటుంది. సిమిలర్ టేబుల్, ఇలాంటి టేబుల్లే 7 రోజులకు 7 టేబుల్స్ ఇవి నింపాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా నీళ్లు పోయకపోతే ఆ రోజు 0. ఇది 7 డేస్కి మనం నింపాల్సినటువంటి 7 టేబుల్స్. అయితే మనం 7 టేబుల్స్ అప్లోడ్ చేయము. మనం చేసేది, ఈ విద్యార్థికి ఇంకొకటి ఉన్నది పని. ఈ 7 టేబుల్లకు సంబంధించి సరాసరి తీసి మళ్ళీ ఒక టేబుల్ ఉంటుంది. అర్థమైంది కదా సార్? సరాసరి అంటే 7 రోజులకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెర్బ్స్కి ప్రతిరోజు ఒక 7 లీటర్స్ పోసుకుంటూ వేయండి అనుకోండి, మొత్తం 7 డేస్కి 49 లీటర్స్ అవుతాయి. 49 డివైడెడ్ బై 7 అంటే పర్ డే 7 లీటర్స్. ఆ విధంగా మళ్ళీ ఒక టేబుల్, అంటే మొత్తం 8 టేబుల్లు. 7 టేబుల్ ఏమో ప్రతిరోజు 1, 2, 3, 4, 5, 6, 7 డేస్కి. చివరి టేబుల్ యావరేజ్. ఈ టేబుల్కి సంబంధించిన డాటా మనం అప్లోడ్ చేస్తాము. అయితే ఇక్కడ ఇంకొకటి, 10 మంది పిల్లలు చేశారు, ఇది 10 మంది తెచ్చి మీకు ఈ టేబుల్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎన్ని టేబుల్స్ ఇస్తారు ఒక్కొక్క పిల్లడు మీకు? 7 రోజుల 7 టేబుల్స్ ప్లస్ అతడి సరాసరి ఒక టేబుల్ మొత్తం ఇచ్చాడు. అయితే మీకు 10 మంది ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఎవరు వేయాలా గూగుల్ షీట్లో? అంటే మీరు మళ్ళొక యావరేజ్, మళ్ళొక షీట్ ఇట్లాంటిది తయారు చేసుకుంటారు. ఆ 10 మంది యావరేజ్ తీసుకొని మళ్ళీ సేమ్ ఉంటుంది టేబుల్. ఆ టేబుల్ను మాత్రమే మనము గూగుల్ షీట్లో అప్లోడ్ చేస్తాము. ఈ టేబుల్కి సంబంధించి, అంటే ఈ 7 డేస్ టేబుల్తోనే మనకు యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లల వాటి అన్నిటిది యావరేజ్ తీసి నీ దగ్గర ఒక టేబుల్ అవుతుంది. అంటే మొత్తానికి నీ దగ్గర చివరికి మిగిలేదు ఒక టేబులే. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఓకే. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, మన గూగుల్ ఫామ్లో ఏం నింపుతామో ఆ టేబుల్ చూసారు కదా, ఆ టేబుల్కి సంబంధించి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాయి. ఇవే క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి సార్. గూగుల్ ఫామ్లో మీరు నింపేటి ఇవే, సేమ్ టు సేమ్, ఒక్క అక్షరం కూడా తేడా లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ దేర్ ఇన్ యువర్ గార్డెన్?
గూగుల్ ఫామ్ యాక్టివిటీ 2 ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. వీటిని టిక్ చేయాల్సి వస్తుంది. అన్నీ కూడా ఉండొచ్చు కదా, అన్నీ ఉంటే అన్ని టిక్ చేస్తాం, అన్నీ లేకపోతే మేము అక్కడ ఉన్నాయి టిక్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ట్రీస్ ఎన్ని, shrubs ఎన్ని, హెర్బ్స్ ఎన్ని. అన్ని ప్రతిదీ పట్టికలనే. పట్టికలో ఉన్న దానికంటే ఒక్క నెంబర్ కూడా ఎక్కువ అడగలేదు. పట్టికలు ఉంటే ఇది చేయడం 5 minutes వర్క్. గూగుల్ షీట్ అనేది పట్టికల కాడనే యావరేజ్ తీసుకునే కాడనే తీసుకోండి మనకు పని. నెక్స్ట్ ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆల్ డిడ్ యూ యూజ్ వాటర్ ప్లాంట్స్. అంటే మీరు ఏం వాడిండ్రు నీళ్ళు వేయడానికి? అన్ని వాడితే అన్ని టిక్ చేస్తాం, ఒకటి వాడితే ఒకటి టిక్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ది, మెన్షన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్డ్ పర్ డే. ఇక్కడ నింపేది మీరు తీసినటువంటి చివరి టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఆ యావరేజ్నే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్లో మీరు రాస్తారు. అంటే పిల్లలు చేసిన 7తోని ఒక యావరేజ్ వస్తుంది, అందరి పిల్లల్ని బట్టి మీరు ఒక యావరేజ్ తీస్తారు మళ్ళీ. అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి నెంబర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మెన్షన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ వీక్. యావరేజ్ చేయకముందు, యావరేజ్ చేయకముందు ఉన్నది ఇక్కడ రాస్తారు. వీక్ ఎన్ని లీటర్లు వాడినో అక్కడ ఇంతకుముందు ఫోర్త్ దానిలో పర్ డేది రాస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది పర్ డేది, ఇది పర్ వీక్ది. ఈ 5 క్వశ్చన్స్ తర్వాత సార్ కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ గూగుల్ ఫామ్ లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది అక్కడ. దీనికి సంబంధించి ఒకసారి చూడండి 6th క్వశ్చన్. ఇప్పుడు 3 కాలాలు ఉన్నాయి సార్. 3 కాలాల్లో ప్రతి కాలంలో నీళ్లు ఒకటేలాగా ఉపయోగిస్తామా? ఎస్ ఆర్ నో, అంతే. ఉపయోగిస్తే ఎస్, లేకపోతే లేదు. దాదాపు ఉపయోగించాం. వర్షాకాలం తక్కువ నీళ్ళు ఉపయోగిస్తాం, ఈ విధంగా. నెక్స్ట్ 7th క్వశ్చన్, మీరు అబ్జర్వ్ చేసిన దానిలో నీరేమైనా వృధా పోతుందా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే దానికి సంబంధించి ఒక లైన్ రాయాల్సి వస్తుంది. 8th క్వశ్చన్, మీరు ఎంత ఉపయోగించాలనో అంతకంటే అదనపు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉపయోగిస్తున్నారా? అంటే ఇవన్నీ వాడికి మొత్తం అవగాహన రావడానికని. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఒకవేళ నీరు వృధా అయితే ఏ విధంగా వృధా అవుతున్నది? అంటే నువ్వు ఎక్కువ పోస్తున్నావా, లేకపోతే ఇట్లా పొర్లిపోతున్నాయా? దానికి సంబంధించి ఎస్ ఆర్ నో, దానికి సంబంధించి రాయాలి. లాస్ట్ది 10th, సజెస్ట్ వేస్ టు మినిమైజ్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్. నువ్వు మొక్కలకు నీళ్లు పోసేటప్పుడు ఆ వేస్టేజ్ని తగ్గించాలంటే నువ్వేం సలహాలు ఇస్తావు? ఇవి టైప్ చేయాల్సిన క్వశ్చన్లు. ఆ మీద 5వ క్వశ్చన్ దాకానేమో నెంబర్స్ ఎంటర్ చేస్తాం, ఇవేమో మనం అందులో రాస్తాం. ఇది గూగుల్ షీట్లో మనం నింపేటువంటి యాక్టివిటీ 2. సార్ క్లియర్ ఉందా యాక్టివిటీ 2 వరకు సార్? ఓకే సార్. సార్ నెక్స్ట్, ఓకే సార్. సార్ ఏం డౌట్ ఉన్నా ఒక్కసారి చివరికి చూద్దాం సార్. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, టేబుల్లో ఉన్నది మాత్రమే అక్కడ అడుగుతాడు సార్. డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టమనండి. ఓకే సార్. డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో కొట్టండి సార్. ఓకే సార్. నెక్స్ట్ నేను మళ్ళీ లాస్ట్ లో అడుగుదాం మనం. ఓకే సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ యాక్టివిటీ 3. యాక్టివిటీ 3 ఒక్కసారి చూడండి సార్. వాటర్ ఆడిట్ ఫర్ అగ్రికల్చరల్ క్రాప్స్. ఇది 9, 10వ తరగతి వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీ. అయితే దీనికి సంబంధించి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అంటే, వాళ్ళ ఏరియాలో పండేటువంటి పంటలు ఒక 3ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ మేజర్ క్రాప్స్. మేజర్ క్రాప్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ పండేటి 3ని ఐడెంటిఫై చేసుకోవాలి. అందులో ఆ 3లో కూడా ఒకటి చిరుధాన్యాలకు సంబంధించింది, ఒకటి కూరగాయలకు సంబంధించింది, ఒకటి పండ్లకు సంబంధించింది ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం ఎన్ని పంటలు పండిస్తారో అంత లిస్ట్ మనకు అవసరం లేదు. వాళ్ళు మేజర్గా ఎన్ని పండిస్తారు అనేదే మనకు ఇక్కడ అవసరం. ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటి? మేజర్ క్రాప్స్, ఆ ఏరియాలో ఏం పండుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియా ఉంది, వరి ఒకటి,
తర్వాత కూరగాయలు ఉంటే కూరగాయలు, పండ్లు ఉంటాయి. ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయనుకోండి, మామిడి తోటలు. ఇట్లా అంటే డివైడ్ అంటే 3 తృణధాన్యాలకు 1, కూరగాయలది 1, పండ్లది 1. ఈ 3 లిస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్నది ఒకటి చూడండి. సెకండ్ పాయింట్, ఫైండ్ అవుట్ ద టోటల్ ఏరియా ఇన్ విచ్ 3 crops ఆర్ గ్రోన్ ఇన్ యువర్ స్టేట్. ఈ స్టేట్ కి సంబంధించిన డాటా మన దగ్గర ఉండదు. మన ఏరియాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్నో ఏఈఓనో ఎవరినో అడిగి మనం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాం. అది కూడా పిల్లలకి కొంచెం కష్టమే. కానీ ఇక్కడ మనకు గూగుల్ షీట్లో అడిగేది ఏం అడుగుతున్నాడంటే స్టేట్ది అడుగుతున్నాడు. స్టేట్ది అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటర్నెట్ నుండి డాటా తీసుకోవాల్సిందే. ఈ సెకండ్ పాయింట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్ది పిల్లగాడికి దొరకదు. మనము పిల్లడు ఇంటర్నెట్లో సెర్చ్ చేయాల్సిందే. మన తెలంగాణలో ఇప్పుడు వరి ఉందనుకోండి, వరి ఎన్ని ఎకరాల్లో వండింది, ఈ తోటలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ 3 మనం సెలెక్ట్ చేసుకున్న ఆ 3 పంటలకు సంబంధించిందే. మనం వేరే చేయం, వేరే పంటలతో మనకు అవసరం లేదు. ఆ 3 పంటలకు సంబంధించి మన స్టేట్లో ఎన్ని ఎకరాలు లేదా ఎన్ని హెక్టార్లు సాగైంది అనేది ఇది కంపల్సరీ ఇంటర్నెట్ నుంచి తీసుకోవాల్సిన సమాచారం. ఇది ఒక్కటే ఇందులో క్రిటికల్. అంటే యాక్టివిటీ 3లో ఈ డాటా ఉందనుకోండి మీ దగ్గర, ఇట్లా కొట్టగానే మీకు నెట్లో డైరెక్ట్ దొరికింది అనుకోండి, మీ యాక్టివిటీ అయిపోయినట్టు. అది ఏ విధంగా ఒక్కసారి చూడండి. అయితే ఇక రైతులు కలిసినప్పుడు పిల్లలు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. ఇక్కడ థర్డ్ పాయింట్లో ఉన్నది, ట్రై టు టాక్ దెమ్ ఆన్ ఫోన్. వాళ్ళ ఇంట్లో రైతులు ఉన్నా కానీ లేకపోతే తెలిసిన రైతులు ఉన్నా ఫోన్ ద్వారా కొన్ని వివరాలు సేకరించమని ఇవ్వడం జరిగింది. అదేంటిది అంటే ఒకసారి చూడండి. ఎంత విస్తీర్ణంలో ఆ రైతు సాగు చేస్తున్నాడు, అతనికి నీటి వనరులు ఏమున్నాయి, అండర్ గ్రౌండ్ వాటరా, కెనాల్సా, రివర్సా, వాగులా, అట్లాంటిది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇరిగేషన్, అతడు ఏ టైప్ చేస్తున్నాడు. అంటే ఇదంతా పిల్లలకి ఒక అవగాహన రావడానికి. ఇప్పుడు డ్రిప్ ఉంటుంది, స్ప్రింక్లర్స్ ఉంటాయి, మాన్యువల్ ఉంటుంది. ఇవన్నీ మనం అతడు అడుగుతూ ఉన్న కొద్దీ అతనికి కొంత నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది మనం యాడ్ చేయడం జరిగింది వాళ్ళు. నెక్స్ట్ ఫిఫ్త్ది, నీటి పారుదల రకం అయిపోయిన తర్వాత నీటిని సమకూర్చడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అతనికి. ఇప్పుడు బోర్లతోని నీరు పెడుతుంటే ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఆ విధంగా. అంటే ఇది రైతుల నుంచి వాళ్ళు రైతుల నుంచి వాళ్ళు ఇప్పుడు సార్ ఓకేనా? ఓకే సార్. అయితే రైతుల నుంచి వీళ్ళు ఒక 6 విషయాలు సేకరించాల్సి ఉంది. అయితే ఇందులో ఏ విషయం కూడా మనం గూగుల్ షీట్లో ఎంటర్ చేయం, కానీ డాటా మాత్రం మన దగ్గర ఉండాలి. అంటే అతడు ఎంతమంది రైతులతో మాట్లాడిండు అంటే ఒక చిట్ చాట్ లాగా రైతుల నుంచి ఏం గ్యాదర్ చేస్తుండే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది గూగుల్ షీట్లో లేదు, ఎంటర్ చేసే అవసరం లేదు ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఉంది సార్, ఇది ఒక్కసారి చూడండి. స్టూడెంట్స్ క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి ఇది. ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇంటర్నెట్ నుండి మనం తీసుకుంటాం 3 పంటలు మన తెలంగాణలో ఎన్ని ఎకరాలు సాగైందో. ఫస్ట్ క్రాప్ను ఏ అనుకోండి, సెకండ్ క్రాప్ను బి అనుకోండి, థర్డ్ క్రాప్ను సి అనుకోండి. ఇక్కడ ఏముందంటే లాస్ట్ 3 years కూడా తీసుకోమన్నాడు. 2017, 18, 19 అట్లా లాస్ట్ 3 years సంబంధించి మనం ఇరిగేషన్ డాటా తీసుకొని పక్కన రాసి పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఇప్పుడు కావాల్సింది ఇది. ఈ కొంచెం ఇది వినండి. ఒక పంటకి ఒక సంవత్సరానికి ఎన్ని నీళ్లు పెడుతున్నారు అనేది కావాలా మనకు డాటా. ఇది కొంచెం క్రిటికల్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మనకు అవసరం లేదు. కింద ఒక్క దగ్గర చూడండి, 1 హెక్టామీటర్ ఎంఎం అని ఉంది చూడండి. కనిపిస్తుందా సార్ అందరికి? లేకపోతే ఒక దగ్గర రాసుకోండి. 1 హెక్టార్కి 10,000 లీటర్లు, 10,000 L అని ఉంది చూడండి. లేకపోతే 10 KL, 10,000 లీటర్ల నీరు అవసరం ఉంటుంది పర్ డే. ఒక దగ్గర రాసుకోండి ఇది.
ఒకవేళ అక్కడ హెక్టార్లది అడిగితే సపోజ్ ఎన్ని హెక్టార్లన్నా రాని, హెక్టార్లు ఇంటూ 10,000 లీటర్లు, ఇది ఒకటి. ఒకవేళ ఎకరాలలో ఉంటే, ఎకరాలలో కూడా ఒక దగ్గర అడిగాను కాబట్టి కింద లాస్ట్ ఉంది చూడండి, 1 ఎకరంకు 4,050 లీటర్లు పర్ డే, 4050 లీటర్స్ పర్ డే. ఈ రెండు వాల్యూస్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి మీరు. ఒక హెక్టార్కు 10,000 లీటర్లు పర్ డే, 1 ఎకరంకు 4,050 లీటర్లు పర్ డే. ఇది ఎందుకు అంటే మనందరికి తెలుసు 1 హెక్టార్ అంటే 2.47 ఎకర్, దాదాపు 2.47. సేమ్ అది ఇది వాల్యూ ఒకటి, అది హెక్టార్లలో ఉంది, ఇది ఎకర్లలో ఉంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మీరు పిల్లలకి ఎప్పుడు అవసరం లేదు, మీరు అది ఆ రెండు ముఖ్యాంశాలు చెప్పాను. హెక్టార్ అయితేనేమో 10,000 లీటర్లు పర్ డే, ఎకరం అయితేనేమో 4,050 లీటర్లు పర్ డే. ఇది ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఇంటర్నెట్ నుంచి మీరు తీసిన డాటాను దీంతో మల్టిప్లై చేసి అది మనం గూగుల్ షీట్లో వేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ 4 యాక్టివిటీస్లో కొంచెం టఫ్ ఉంది ఇదే, ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి సేకరించడం ఒకటి ఉంది, ఈ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. అయితే ఇందులో ఇంకొకటి ఉంది, పర్ ఇయర్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వరి మనం 2 పంటలు తీస్తాం, వరి 2 పంటలు తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ వరికి 4 నెలలు పడుతుంది అనుకుందాం. అంటే మనం ఈ 4 నెలల క్రాప్ది వచ్చే 4 నెలల క్రాప్ది, అంటే 2 పంటలు కాబట్టి సరే, తర్వాత ఇంటూ 2 వేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఒక్కసారి క్యాలిక్యులేషన్ పార్ట్ లో కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, పైనుంచి మళ్ళీ ఇక్కడ ఒక్కసారి చూడండి, టేబుల్ టు బి ఫిల్డ్ ఇన్ గూగుల్ ఫామ్. నేను అంటున్నా, నాకు తెలిసినంత వరకు ఇది ఒక్కటి క్యాలిక్యులేషన్ పార్ట్ చేయగలిగితే మనం గూగుల్ షీట్ నింపేయచ్చు. అంటే దీని నుంచి మనం ఇంటర్నెట్ నుంచే డాటా సేకరిస్తున్నాం మరియు క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్. వాయిస్ చూడొచ్చు, బ్యాక్ అవ్వచ్చు సార్, మ్యూట్. సార్ ఒక్కసారి వాయిస్ క్లియర్ ఉందా ఒక్కసారి చెప్పండి సార్. ఇది 100 సార్, ఇప్పుడు క్లియర్ ఉందా సార్? చూడండి, బాగుంది, వాయిస్ క్లియర్ ఉంది, ఏం టెన్షన్ పడకండి. ఓకే సార్. ఎందుకంటే ఈ 3 యాక్టివిటీలో ఇది ఒక్కటే కొంచెం టఫ్ ఉంది సార్, కాబట్టి ఈ విషయం మీద కొంచెము చూడండి. మనం గూగుల్ షీట్ లో మెన్షన్ చేసేటి ఇగో ఈ 7 పాయింట్స్ సార్ ఇక్కడ ఉన్నాయి చూడండి. నేమ్ ఆఫ్ 3 క్రాప్స్, మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్న 3 క్రాప్స్ ఉంటాయి కదా సార్, వాటిని రాయాలి. నెక్స్ట్ సెకండ్ది టోటల్ ఏరియా, అక్కడ అడిగింది చూడండి, సెకండ్ పాయింట్ మంచిగా చూడండి, టోటల్ ఏరియా ఇన్ విచ్ ద 3 క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ దేర్ స్టేట్ ఇన్ హెక్టార్స్. జాగ్రత్తగా చూడండి, ఇది స్టేట్దే అడుగుతున్నాడు, మన విలేజ్ది మన మండల్ది ఎక్కడ అడుగుతలేడు. స్టేట్ది కావాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ నుంచి తీసుకోవాల్సిందే, దాన్ని అవసరమైతే అది ఎకరాలలో ఉంటే మీరు హెక్టార్లకి మార్చాల్సిందే. ఓకేనా సార్? నెక్స్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఇరిగేషన్, అంటే అందులో ఆ 3 క్రాపులలో అండర్ గ్రౌండ్ కింద ఎంత, కెనాల్స్ కింద ఎంత, రివర్స్ కిందకి ఎంత, అదర్స్ కింద ఎంత, ఇదంతా డాటా ఇంటర్నెట్ నుంచే. నెక్స్ట్ 4th పాయింట్, అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఎవ్రీ డే ఫర్ ఇరిగేషన్ పర్ ఎకర్ ఫర్ ఈచ్ క్రాప్. ఒక్కొక్క క్రాప్, ఇది ఒక్క క్రాప్దే అడిగింది ఇక్కడ చూడండి, ఒక్క క్రాప్ కి 1 ఎకర్కి ఎన్ని వాటర్, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అడిగింది. అంటే మనకి ఎకరాలు తెలిస్తే దాన్ని మనం 4,050తో గుణకారం చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ 4వ కాలం అంటే ఇన్ లీటర్స్ వచ్చేస్తుంది. అంటే మనం డాటా కలెక్షన్ నెట్ నుంచే ఇంపార్టెంట్ ఫస్ట్. 5th వన్, టైప్ ఆఫ్ ఇరిగేషన్ యూజ్డ్ ఫర్ ఈచ్ క్రాప్, ఇది కూడా నెట్ నుంచే, అంటే డ్రిప్ కింద ఎంత సాగవుతుంది, స్ప్రింక్లర్స్ కింద ఎంత, మాన్యువల్ కింద ఎంత, అదర్స్ ఎంత, ఇది కూడా.
అంటే ఇది టోటల్ గా మనం డిపెండ్ అయిపోయిన మొత్తం ఈ యాక్టివిటీ మొత్తం కూడా మనం మొత్తం మన నెట్ డేటా మీదనే డిపెండ్ అయిపోయినాం. నెక్స్ట్, వెదర్ దేర్ హ్యావ్ బీన్ ఛాలెంజెస్ ఇన్ obtaining enough water for irrigation in last 3 years. ఇది ఎస్ నో క్వశ్చనే సార్, ఒక్కసారి చూడండి. ఇది ఎస్ నో క్వశ్చనే, అందులో కూడా గూగుల్ ఫామ్ లో కూడా ఎస్ నో క్వశ్చనే. ఏమైనా సమస్యలు ఉన్నాయా లాస్ట్ 3 years నుంచి, ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసినవి ఉంటే ఎస్, లేకపోతే నో. ఆ విధంగా నెక్స్ట్ 7th చూడండి ఒక్కసారి. అతని వాటర్ ను అంటే టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నాడా, అంటే టెక్నాలజీ అంటే స్ప్రింక్లర్స్ పెట్టుకోవడం, డ్రిప్ ఫెసిలిటీ పెట్టుకోవడం, ఎందుకంటే ఇప్పుడు చాలా సబ్సిడీలు ఉంటాయి, అవి ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా అనేది ఒకటి. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ 3 crop పర్ హెక్టార్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఎకర్ అడిగిండు, ఇక్కడ హెక్టార్ అడిగిండు, అందుకే ఇక్కడ 2 వాల్యూస్ రాసుకోమన్నా. ఓకేనా సార్? ఇక్కడ 8వ నెంబర్లో హెక్టార్ అడిగిండు, ఇంతకు ముందు 4th దానిలో దేనిలో అడిగిండు, ఎకర్లో అడిగిండు. 4th అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఎవ్రీ డే, అది డేది. ఇక్కడ ఒకసారి చూడండి, అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ వాటర్ 3 crop కి అంటే ఇప్పుడు పర్ డేది మనం లెక్కేసిన తర్వాత ఆ క్రాప్ 120 days అనుకోండి, మళ్ళీ 120తో మల్టిప్లై చేయాలి. అది ఏసి అట్లా ఆ 3 పంటలది ABC, ఆ 3 పంటల డాటా మనం ఇక్కడ నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్, చివరిది నీటి కొరత గిట్టుంటే దాన్ని ఎదుర్కొనే సలహాలు ఏమన్నా ఉంటే ఇది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే మనకు కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ కానివ్వండి, మనం టోటల్గా ఇంటర్నెట్ మీద ఆధారపడిన యాక్టివిటీ. ఇది 9th 10th పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ. చేయనియండి వాళ్ళు, ఎందుకంటే సమాచారం సేకరించడం అనేది కంపల్సరీ. సేకరించేయండి, మీరు కూడా మనం కూడా హెల్ప్ చేయండి, వాళ్ళ సీనియర్స్ హెల్ప్ తీసుకొనియండి. ఇది ఒకటి చేయాల్సింది ఇది సార్. ఇది యాక్టివిటీ 3. మనకి ఇక్కడ ఉన్న ఈ 9 కాలమ్సే అక్కడ మనం సేమ్ గూగుల్ షీట్ లో నింపేటి కూడా ఇవే 9. ఇక్కడ అక్కడ ఏం నింపాలో ఇక్కడ అవే ఉన్నాయి. కాబట్టి ఇది టోటల్ ఇంటర్నెట్ మీద ఆధారపడి చేసేటువంటి, మీరు డాటా తీసుకొని చేయాల్సినటువంటి పార్ట్. ఈ పేజీ ఒకటి మీ దగ్గర ఉంటే ఇది మనం ఇంట్లో కూర్చొని యాక్చువల్గా పిల్లలు కూడా చేయాలి, మనం కూడా వాళ్ళకు సలహాలు ఇస్తూ చేయాల్సి ఉంటుంది. సార్ నెక్స్ట్ది నేను 4th యాక్టివిటీకి మూవ్ అవుతున్నాను, కార్బన్ ఫుట్ ప్రింట్. సార్ ఇది వీలైనంత వరకు ఇది 11th 12th వాళ్ళకి అనుకున్నాం, కానీ ఇది దానికంటే 3rd యాక్టివిటీ కంటే ఈజీ ఉంది, కాబట్టి మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అని నా ఒకటి సలహా. ఒక్కసారి యాక్టివిటీ విన్న తర్వాత మీరు ఇన్వాల్వ్ చేయాలన్నా వద్ద డిసైడ్ చేసుకొని కంపల్సరీ 11th 12th అయితే చేస్తారు, మనం కూడా వీలైనంత మటుకు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అయితే దీనికి సంబంధించి కార్బన్ ఫుట్ ప్రింట్, అసలు కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటిది అనేది మనం ఒక్కసారి చూడాలి. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది వాస్తవంగా ఏంటంటే సార్, ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి టర్మ్ ఇది. ఈ గ్లోబల్ వార్మింగ్ లో మన మానవ కార్యకలాపాల ప్రభావం ఎంతుంది, ఒక ఇండివిజువల్ ప్రభావం ఎంతుంది, అందులో మానవులది ఎలా ఉంది, ఒక ఇండివిజువల్ది ఏముంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక పద్ధతి ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది. గ్లోబల్ వార్మింగ్ పై మానవుల ప్రభావం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక పద్ధతి, ఇది ఒక టూల్, ఒక మెథడ్. ఇందులో ఇంకా ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే, ఒక వ్యక్తి వాతావరణంలోకి మనం కార్బన్ డైఆక్సైడ్ విడుదల అంటే ఈ రకరకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల కావడానికి కారణం అవుతుంటాం. ఒక వ్యక్తి 1 సంవత్సర కాలంలో వాతావరణంలోకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను ఎన్ని టన్నులు విడుదల చేస్తాడు అనే దానికి సంబంధించిన పదమే ఈ ఫుట్ ప్రింట్. మళ్ళొకసారి వినండి, ఒక వ్యక్తి
ఒక సంవత్సర కాలంలో ఎన్ని టన్నులు, 3 విషయాలు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది టన్నులలోనే ఉంటుంది. టన్నులలోనే మెజర్ చేస్తాం. ఒకటి, ఒక్క సంవత్సర కాలానికి మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఒక వ్యక్తి చేసుకుంటాం, తర్వాత మన ఫ్యామిలీ చేసుకుంటాం. తర్వాత ఫస్ట్ ఒక వ్యక్తిది కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఫస్ట్ అర్థం చూడండి. గ్లోబల్ వార్మింగ్ మీద మన మానవుని యొక్క ప్రభావం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక పద్ధతి. ఇక మనకు తెలుసు, దీని నుంచి డీప్ గా పోతలేం మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకు తెలుసు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నెక్స్ట్ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్, ఇవన్నీ మనకు తెలుసు. అయితే కింద ఒక టేబుల్ ఉంది చూడండి, ఒకటి డయాగ్రామ్ ఉంది. ఇందులో గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే వాయువులు ఏది, ఎంత శాతం అనేది ఉంది. ఒక్కసారి చూడండి. కార్బన్ డైఆక్సైడ్ 76%. వాస్తవంగా అంటే కార్బన్ డైఆక్సైడ్ 2 ఇచ్చాడు. ఒకటి ఇండస్ట్రియల్ మరియు మనం ఇంధనాలతో 65%. ఈ ఫారెస్ట్రీ నుంచి అంటే డిఫారెస్టేషన్, ఈ అడవులు కాలిపోవడం, వాటికి సంబంధించి 11%. మొత్తం 76% కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ శాతం 76, మీథేన్ శాతం 16, నైట్రస్ ఆక్సైడ్ శాతం 6, నెక్స్ట్ ఫ్లోరినేటెడ్ గ్యాసెస్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు కదా, వాటి శాతం 2. అంటే మెజారిటీ 76% కార్బన్ డైఆక్సైడే కారణం ఈ గ్లోబల్ వార్మింగ్ కి. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అన్నిటి గురించి చదవం. దీనిలో 76% కార్బన్ డైఆక్సైడ్దే ఉంది కాబట్టి మనము కార్బన్ డైఆక్సైడ్ ఒక సంవత్సరానికి ఎన్ని టన్నులు విడుదల చేస్తున్నాం అనేది లెక్కిస్తాం. చాలా సింపుల్. ఒక్కసారి మీకు ఆ మెథడ్ చూపిస్తాను చూడండి. టాస్క్ 1, దీనిలో టాస్క్లు 2 ఉన్నాయి సార్. టాస్క్లు అనగానే ఏమి టెన్షన్ అవసరం లేదు. రెండవ టాస్క్ ఏముండదు, ఒక టేబుల్ ఎస్ఆర్ నో ఉంటుంది. కాబట్టి టాస్క్ 1, టాస్క్ 2. ఇందులో టాస్క్ 1 సరే వేరే స్క్రీన్ షేర్ చేస్తా సార్, ఒక్కసారి చూడండి. ఇవి సరే, ఇది ఒక్కసారి చూడండి. మనం చేసే యాక్టివిటీ టాస్క్ 1 అని చెప్పాను కదా. టాస్క్ 1 లో మనం చేసేది క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. అంటే ఏమిటి అనేది మళ్ళీ ఉంది. ఓకే, ఒక్కసారి చూడండి సార్, కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏమిటి అనేది. ఏ కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ బేసికలీ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ ఆర్ జనరేటెడ్ బై ఏ పర్సన్ ఆర్ అదర్ ఎంటిటీ ఇన్ ఏ ఇయర్. అంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే 1 ఇయర్ది మనం టన్నులలోనే లెక్కిస్తాము. ఇందులో మనం టాస్క్ 1, ఇది టాస్క్ 1 సార్. మనం చేసేది ఏంటిది? క్యాలిక్యులేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్ కార్బన్ ఫుట్ ప్రింట్. అంటే మనం ఇంట్లో మన ద్వారా ఎన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుండే అనేది మనం చేస్తాం. ఇది టాస్క్ 1.
అందులో 3 స్టెప్స్ ఉన్నాయి సార్. టాస్క్ 1 లో ఉన్నటువంటి స్టెప్స్ 3. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇండ్లలో వాడేటువంటి మేజర్ ఏరియాస్ ఒకసారి చూడండి. విద్యుత్ వాడతాం, ట్రాన్స్పోర్ట్ కోసం ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ అలాంటివి వాడతాం. ప్రతిరోజు కంపల్సరీ కుకింగ్ కోసం ఎల్పిజి వాడతాం. అంటే మేజర్గా వాడేటి ఇవి కాబట్టి ఇవన్నిటిని మనం ఉపయోగించడం ద్వారా మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడానికి దోహదం చేస్తున్నాము అనేది ఇక్కడ ముఖ్య అంశం. మేజర్ ఏరియాస్ ఇవి 3. ఇందులో ఒక్కొక్క ఏరియాది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏరియా ఫస్ట్ది ఎలక్ట్రిసిటీ. సార్ ఇది స్క్రీన్ మీకు అందరికి విజిబుల్ ఉందా సార్? ఓకే సార్. మనం స్టెప్ 1 ఒక్కసారి చూడండి. మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇందులో ఫస్ట్ ఏంటంటే మన కరెంటు బిల్లులు తీసుకోవాలి సార్. ఏదన్నా ఒక నెలది మనకు తెలుసు. అందులో యూనిట్స్ కిలోవాట్ పర్ అవర్లో ఉంటాయి. యూనిట్స్ దానిలో మెన్షన్ చేసి ఉంటాయి. మనం తీసుకునేటువంటి ఆ కరెంట్ బిల్ కూడా వీలైనంత వరకు యావరేజ్ ఉండేటట్టు, అంటే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ వస్తుంది, చలికాలం తక్కువ వస్తుంది, అట్లా మీడియం ఏదైనా తీసుకోండి. తీసుకొని నెలది మీకు బిల్ వచ్చింది. ఓకే, మనకు కావాల్సింది 1 ఇయర్ది మనం లెక్కించాల్సింది. కాబట్టి అందులో ఉన్న యూనిట్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 యూనిట్స్ అనుకుందాం, 100 యూనిట్స్ అనుకుందాం. దాన్ని మల్టిప్లై విత్ 12 అంటే 1 ఇయర్కి ఎన్ని యూనిట్లు అనేది లెక్క కావాలి మనకి. అంటే ఇప్పుడు 100 యూనిట్లు అనుకుంటే 100 × 12 1200 యూనిట్లు పర్ ఇయర్. అంటే ఒక్క నెలది బిల్లు తీసుకున్నాం, దాన్ని ఆ యూనిట్స్ని 12తో మల్టిప్లై చేసినాం. తర్వాత మీ ఇంట్లో అంటే ఆ పిల్లడి ఇంట్లో ఒక్కరిది ఎంత మరి 1 ఇయర్కి వచ్చింది. ఓకే, అది అందరిది కదా. డివైడ్ ద వాల్యూ విత్ ద నెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మీ ఇంట్లో ఇప్పుడు 1200 యూనిట్స్ వచ్చింది. మీ ఇంట్లో ఒక 4 ఉన్నారు అనుకోండి, 4తో డివైడ్ చేయండి. 5 ఉంటే 5తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం లెక్కించేది ఏంటిది? ఒక్కరిది. కాబట్టి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తోని డివైడ్ చేస్తాం. అప్పుడు ఒక్కరు 1 సంవత్సరానికి ఎన్ని యూనిట్లు వాడిండ్రు అది మనకు వస్తుంది. దాన్ని నౌ మల్టిప్లై ద వాల్యూ విత్ 0.85. సరే, ఇది యావరేజ్ ఎమిషన్ వాల్యూ. ఇది మనం ఇచ్చినవి కావు, ఇవి ఆల్రెడీ స్టాండర్డ్ అంటే మనకు ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి కింద ఉన్నది ఐపీసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూస్. ఆ వచ్చినటువంటి యూనిట్స్ని 0.85తోని మల్టిప్లై చేయండి. చేస్తే మనకు మన ద్వారా ఒక్కరి ద్వారా రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కేజీలలో కేజీ ఆఫ్ CO2 అనేది మనకు వాల్యూ వస్తాయి. ఒక్కసారి ఇందులో మళ్ళీ ఇదే చూడండి. మళ్ళీ ఇది స్టెప్ 1 కరెంట్ విద్యుత్ సంబంధించింది అయిపోయింది. బిల్ తీసుకోవాలి, దాన్ని 12 నెలలకు ఎంత అవుతుందో మల్టిప్లై చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎందరు ఉంటే అంతతో డివైడ్ చేసుకోవాలి. దాని తర్వాత 0.85తోని మల్టిప్లై చేస్తాం. ఈ 0.85 అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు వివిధ ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి ఎమిషన్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి 0.85. ఇది మనం పక్కన అంటే విద్యుత్ ద్వారా ఒక్క వ్యక్తి ఎన్ని కేజీల కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలోకి వదులుతాడు అనేది మనకు ఒక ఫిగర్ వచ్చేస్తుంది. అయితే దీనిలో డౌట్ రావచ్చు, విద్యుత్కి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధం ఏంటి? అయితే మనం రకరకాల విద్యుత్తులు వాడుతుంటాం. వాస్తవంగా జల విద్యుత్ వాడతాం, థర్మల్ విద్యుత్ వాడతాం. థర్మల్ విద్యుత్ వాడాలంటే బొగ్గు మండించాలి. ఆ బొగ్గు ఎంత మండిస్తాము? ఆ బొగ్గు ఇక్కడ విద్యుత్ వాడుకుంటున్నాము అంటే అక్కడ బొగ్గు మండించడం మనమే కారణం అన్నట్టే. కాబట్టి 0.85 అనే ఈ ఎమిషన్ ఫ్యాక్టర్ తోని మల్టిప్లై చేస్తే మనకు కార్బన్ డైఆక్సైడ్ విలువ వస్తుంది. కిలోలలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ దీన్ని చివరికి టన్నులకు మార్చుదాం. స్టెప్ 1 క్లియర్ గా సార్ అందరికి? ఓకే, నౌ స్టెప్ 2. Anybody have doubts? Clarify after this. ఓకే సార్. సార్ స్టెప్ 2 మనం 3 చూస్తున్నాం. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్యూయల్ చూస్తున్నాం. స్టెప్ 1లో ఎలక్ట్రిసిటీ అయిపోయింది. స్టెప్ 2 ట్రాన్స్పోర్ట్ సార్.
ట్రాన్స్పోర్ట్లో మన ఇంటిలో ఉన్నటువంటి వెహికల్స్ ఎన్ని అనేది మనకు అవసరం లేదు. వాస్తవంగా ఎన్ని అంటే ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ వాడుతున్నాం అంటే ఇప్పుడు పెట్రోల్ ఉన్నాయి ఉంటే పెట్రోల్, డీజిల్ ఉన్నది ఉంటే డీజిల్. ఒకవేళ రెండు ఉన్నాయి ఉంటే రెండు పక్క పక్కన రాసుకోండి, పెట్రోల్ ఎంత డీజిల్ ఎంత. అయితే ఇందులో చేయాల్సింది మనకు పర్ ఇయర్ది కావాలి. ఇది సుమారుగా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే, ఒక బైక్ ఉందనుకోండి, వాళ్ళ డాడీని అడుగుతారు ఎన్ని లీటర్ల పెట్రోల్ పడుతుంది నెలకి. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 10 లీటర్లు అని చెప్పాడు అనుకోండి, దాన్ని మనం ఇయర్కి మార్చుకోవాలి. అంటే నెలకు 10 లీటర్లు, ఇయర్కి ఇంటూ 12 120 లీటర్స్. ఒకవేళ ట్రాక్టర్ ఉంటే అది కూడా డీజిల్. అది ఈ విధంగా మనం పర్ ఇయర్కు ఎన్ని లీటర్లు వాడిండ్రు అనేది మనం ఫస్ట్ చేసుకోవాల్సింది, నోట్ చేసుకోవాల్సింది. తర్వాత అది ఫ్యామిలీది కదా. ఇప్పుడు మన డివైడ్ ద వాల్యూ విత్ నెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ మనం డివైడ్ అంటే మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎవరు చేస్తున్నాం? ఒక్క వ్యక్తిది. కాబట్టి ఆ ఫ్యామిలీలో ఎందరు ఉన్నారో దాంతో డివైడ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ 100 లీటర్లు పట్టింది సంవత్సరానికి, 100 ఇంట్లో 4 ఉన్నారు, 100 డివైడెడ్ బై 4 అంటే ఒక్కొక్కరికి 25 లీటర్లు లెక్క. డీజిల్ కూడా ఆ విధంగానే 2 ఉంటే 2 వేయాలి, 1 ఉంటే 1. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు వాల్యూస్ ఇచ్చారు, వాటితోని మనం మళ్ళీ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇవి కాన్స్టెంట్స్, ఇవి మనము ఏమి అటు ఇటు మార్చడానికి ఏం వీలు లేదు. ఈ ఎమిషన్ ఫ్యాక్టర్స్ అనేటి పెట్రోల్కి వేరే ఉంది, డీజిల్కి వేరే ఉంది. పెట్రోల్ అయితే ఆ వచ్చిన విలువ ఇంటూ 2.296 దీంతో మల్టిప్లై చేస్తే డైరెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని కిలోలు మన ద్వారా రిలీజ్ అవుతుంది అనేది వచ్చేస్తుంది. ఒకవేళ డీజిల్ అయితే 2.653 ఈ ఎమిషన్ ఫ్యాక్టర్తో మనం మల్టిపుల్ చేస్తాం. అంటే దీనిలో పెట్రోల్ డీజిల్ ఈ 2 ఉంటే 2 వాల్యూస్ వస్తాయి, 1 ఉంటే 1 తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ సంబంధించి మనం ఎన్ని కిలోల కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలోకి విడుదల కావడానికి కారణమవుతున్నాం అనే విషయం ఈ స్టెప్ 2 ద్వారా వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి, సంవత్సరానికి ఎన్ని లీటర్లు అనేది క్యాలిక్యులేషన్ వేసుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్ ఫ్యామిలీ మెంబర్తో డివైడ్ చేసి, అంటే ఒకరికి ఎంత అనేది లెక్కేసుకొని ఈ ఎమిషన్ ఫ్యాక్టర్స్ తో మల్టిప్లై చేసుకోవడమే. ఇది ట్రాన్స్పోర్ట్. ఒక్కసారి చూడండి, ఇది ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి స్టెప్ 2 క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంకొకటే ఉంది మనకి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఒకటే ఉంది, ఎల్పిజిది అయితే ఇవి 3 మనం టోటల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి స్టెప్ 3 చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 ఎలక్ట్రిసిటీ అయిపోయింది, స్టెప్ 2 ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, స్టెప్ 3 చూడండి ఒకసారి కుకింగ్ గ్యాస్. మన అందరి ఇళ్లలో దాదాపు ఎల్పిజి ఉంది కాబట్టి, అంటే పిల్లల ఇళ్లలో కూడా ఎల్పిజి ఉంది కాబట్టి మనందరికి తెలుసు ఒక సిలిండర్ నియర్లీ అంటే 14 కిలోల గ్యాస్ ఉంటుంది దానిలో, కేజీ 14 కిలోలు కాబట్టి. అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇయర్కి ఎన్ని సిలిండర్లు అయితే, ఇప్పుడు 3 నెలలకు ఒకటి వస్తుంది అనుకోండి వాళ్ళకి, ఇయర్లీ 4 ఇంటూ 14 అంటే ఎన్ని కిలోలు కావాలి మనకి, కిలోలలో కావాలి, ఎన్ని కిలోల ఎల్పిజి వాడతారు అనేది కావాలి. కాబట్టి 14 kgs ఇంటూ ఆ ఇయర్కి ఎన్ని సిలిండర్లు, ఆ సిలిండర్తో మల్టిపుల్ చేసుకుంటే మనకు ఆ ఫ్యామిలీ ఎన్ని కిలోల ఎల్పిజి వాడతారు అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇక్కడ వరకు కాగానే నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఫ్యామిలీది మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఒక్కరిది. కాబట్టి డివైడ్ ద వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ ఆఫ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఇప్పుడు ఆ ఎన్ని కిలోల ఎల్పిజి లెక్కేసి మనం ఆ ఫ్యామిలీ మెంబర్స్తో డివైడ్ చేసుకుంటాం, ఒక్కరిది వస్తుంది. ఇప్పుడు నౌ మల్టిప్లై ద వాల్యూ విత్ 2.983. దీని ఎమిషన్ ఫ్యాక్టర్ 2.983. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దీంతో మనకు మళ్ళీ ఓకే. ఇప్పుడు మనం 3 స్టెప్లలో చూసాము. ఫస్ట్ స్టెప్లో విద్యుత్ది, రెండవ స్టెప్లో ట్రాన్స్పోర్ట్ది, మూడవ స్టెప్లో ఎల్పిజిది.
ఈ 3 వాల్యూస్ ని మనం ఏం చేస్తాం, టోటల్ చేస్తాం. యాడ్ ద వాల్యూస్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక్కరి ద్వారా ఎన్ని కిలోల కార్బన్ డైఆక్సైడ్ మనం వాతావరణంలోకి రిలీజ్ చేశాము అనే విషయం తెలుస్తుంది. కానీ మనం ఫస్టే అనుకున్నాం కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది కేజీలలో లెక్కించాం, టన్నులలో లెక్కిస్తాం. కాబట్టి ఈ వచ్చిన వాల్యూను 1000తోని డివైడ్ చేయండి, అప్పుడు మనకు టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అదే కార్బన్ ఫుట్ ప్రింట్ యొక్క వాల్యూ, అది ఫైనల్ వాల్యూ. ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ. ఇది +1 అంటే 11th 12th క్లాసులకు సంబంధించింది. ఒకవేళ వీలైతే హై స్కూల్ వాళ్ళు ట్రై చేయండి, చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ ఒకసారి టాస్క్ 1 ఇది. నెక్స్ట్ ఒకటి టాస్క్ 2 అని కూడా చెప్పాను మీకు. అయితే టాస్క్ 2 అంటే ఏం లేదు, ఒక టేబుల్ ఉంది. ఇది చూడండి టేబుల్, ఇది టాస్క్ 2. మీకు ఇంగ్లీష్ వర్షన్ ఇది తెలుగు వర్షన్లో ఇచ్చాము, ఇంగ్లీష్ వర్షన్ చూడండి. లేకపోతే చూడండి ఇందులోనే. టాస్క్ 2 అంటే ఏదో కాదు, మనము ఇప్పటిదాకా కార్బన్ ఫుట్ ప్రింట్ వచ్చింది కదా, దాన్ని మనం ఇప్పుడు తగ్గించడానికి నీతోని ఏమైతుంది. ఇక్కడ ఒక 14 కాలమ్స్ ఉన్నాయి, నీతోని అయితే అవును అని పెట్టండి, టిక్ పెట్టండి, కాకపోతే కాదు అని పెట్టండి. ఇదే గూగుల్ ఫామ్ లో ఉంటుంది, సేమ్ టేబుల్ ఉంటుంది, దాన్ని మనం టిక్ పెట్టుకుంటా పోవడమే. ఇక్కడ ఒకసారి ఇవి వట్టిగా చూద్దాం. విద్యుత్ పరికరాన్ని వాడనప్పుడు ప్లగ్ తీయుట, మనము అట్లనే ప్లగ్ ఉంచేసి వెళ్తాం. ఇప్పుడు సెటప్ బాక్స్లు కానీ వాటిది కానీ అట్లనే ఉంచుతాం. మనం టీవీ ఆఫ్ చేస్తాం, అవి ఆన్ ఉంటాయి. అవి మీరు చేయగలుగుతారా? ఒకవేళ మీరు కార్బన్ ప్రింట్ తగ్గించాలనుకుంటే, అంటే మీ ద్వారా వచ్చేటువంటి ఆ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలనుకుంటే అవును, లేదనుకుంటే కాదు. మీతో అయితే అవును పెట్టండి, లేకపోతే కాదు పెట్టండి. అవసరం లేనప్పుడు లైట్లను ఆర్పివేయుట, ప్రభుత్వ రవాణా ఉపయోగించుట, కార్ పూలింగ్. సాధారణంగా ఇది మనం చేస్తూ ఉంటాం. అంటే కారులో వెళ్ళేటప్పుడు ఒక 4-5 కలిసి వెళ్ళడం, సమీప దూరాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు సైకిల్ వాడడం కానీ, నడిచి వెళ్ళుట కానీ, మొక్కలు నాటుతాం. మీతో అయితే అవునని పెట్టండి, లేకపోతే కాదని పెట్టండి. బట్టలను చేతులతో ఉతుకుట, సాధారణంగా అందరూ ఎక్కువ వాషింగ్ మిషన్లు కొనుక్కుంటూ ఉంటారు కదా, ఒకవేళ అట్లుంటే మీతో అయితే అవును, లేకపోతే కాదు. ప్లాస్టిక్ వాడుట, నీటిని న్యాయసమ్మతంగా వాడుట, అంటే ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగిస్తావా, ఎక్కువ ఉపయోగిస్తావా అనేది, అవును కాదు. సోలార్ ఎనర్జీ ఉపయోగించుకుంటా, అవును కాదు. ఎక్కువ శాకాహారాన్ని తక్కువ మాంసాహారాన్ని భుజించుట. ఇది ఏంటి అంటే దీనిలో ఉద్దేశం బహుశా నేను అనుకుంటాను, అంటే నాన్ వెజ్ గిట్ అయితే ఎక్కువ ఎల్పిజివి కన్జంప్షన్ అయితే ఒకటి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఈ మాంసాహారంలో. కాబట్టి దాని గురించి అవును అయితే అవును, కాదైతే కాదు. వీలైనంత వరకు పునర్వినియోగం చేయుట, అంటే రీయూజ్ ఆఫ్ ఐటమ్స్. ఇంకొకటి అదర్స్, ఏదైనా ఉంటే అక్కడ రాసి టిక్ పెట్టండి. ఇంతకంటే ఎక్కువ మనకి ఇంకా వస్తాయి ఆప్షన్స్, కానీ గూగుల్ ఫామ్లో నింపే అవకాశం లేదు. కాబట్టి మనం ఈ 14 ఎస్ నూలు కొడితే టాస్క్ 2 కంప్లీట్ అయిపోతుంది. దీంతో మన 4 యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోతాయి. యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది వీటిని అప్లోడ్ చేయుట. అయితే ఈ అప్లోడ్కి సంబంధించి ఒక్కసారి షీట్ ఓపెన్ చేస్తాను, చూడండి. ఇక్కడ వరకు యాక్టివిటీ 4కి సంబంధించిన విషయాలు అయిపోయినాయి సార్. వీటికి సంబంధించిన ఒక్కసారి గూగుల్ ఫామ్స్ చూపిస్తాను, మీరు ఓపెన్ చేసుకుంటా అంటే మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వర్మ సార్, యాక్టివిటీస్ మొత్తం అయిపోయినాయి, దీనికి సంబంధించిన ఒక లింక్ చూపిస్తున్నాను. లింక్ చూపించి ఒక్కసారి ఫాస్ట్ గా, అంటే వీళ్ళకి కంపల్సరీ అవసరం ఉన్న ఐటమ్స్ ఏంటి అనేది ఒకసారి చూపించుకుంటూ వెళ్ళిపోతాను, జస్ట్ ఒక 10 minutes. ఓకే ఓకే ఓకే. అయితే అందరూ మిత్రులు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ యాక్టివిటీ చేసేటప్పుడు పిల్లలు ఏమైనా ఫోటోలు దిగి ఉంటే ఒక 10 ఫోటోలు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మాక్సిమం 10.
10 ఫొటోస్. అందులో మనము పిల్లలు ఒకటి మనం న్యూస్ పేపర్లో ఇచ్చుకున్న తర్వాత ఆ క్లిప్, పేపర్ క్లిప్ కూడా మనం ఒకటి అప్లోడ్ చేయొచ్చు. ఒక్కసారి మీకు గూగుల్ ఫామ్స్ ఓపెన్ చేస్తాను. ఈ పీపీటీ మొత్తం మీకు షేర్ చేస్తాం సార్. ఇంగ్లీష్లో ఉంది. ప్లస్ ఆ ఎస్సీఆర్టీ వెబ్సైట్లో కూడా ఉంది. ఇది సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం టాస్క్ 2 అంటే యాక్టివిటీ 4లో ఈ టాస్క్ 2 ఇదే, ఈ టేబుల్. ఈ టేబుల్ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక లింక్ ఉంది చూడండి, http ఇట్లా ఉన్నా చూడండి. దీన్ని జూమ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. మీకు ఈ పీపీటీ పంపిస్తాము, దీనిలో ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఈ లింక్లోకి వెళ్ళాలి సార్. ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇది ఎన్సీఆర్టీ వెబ్సైట్. అది తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు మనం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆ ఫేస్ చేసేటి ఏంటి, మనం ఈ పేజీని అంటే ఇప్పుడు ఈ లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఏ పేజ్ ఓపెన్ అవుతుంది అనేది ఒక్కసారి చూపిస్తున్నాను. డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సార్, గూగుల్ ఫామ్. డైరెక్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ పేజ్, మనం ఫస్ట్ పేజ్లో ఓన్లీ మన జీమెయిల్ ఐడి కంపల్సరీ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జీమెయిల్ ఐడి, మెయిల్ ఐడి కంపల్సరీ. ఇందులో మెయిల్ ఐడి మనం ఒకటే, ఈ పేజీలో ఉన్నది ఒకటే మనం చేయాల్సింది. మెయిల్ ఐడి మనం టైప్ చేసి కింద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రెస్ చేయగానే సెకండ్ పేజ్. ఇది సెకండ్ పేజ్. ఒక పేజ్ అయిపోయింది, మన మెయిల్ ఐడి ఫిల్ అయిపోయాగానే ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్కి వెళ్ళగానే సెకండ్ పేజ్. ఇందులో ఒకసారి ఫాస్ట్గా చూద్దాము. అన్ని క్లిక్ అంటే సెలెక్ట్ చేయాల్సినవి స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ అంటే మండల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కూల్ నేమ్, నెక్స్ట్ యూడైస్ కోడ్, అడ్రస్ ఆఫ్ స్కూల్, పిన్, లొకాలిటీ అర్బనా రూరలా, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద హెచ్ఎం, నేమ్ ఆఫ్ ద గైడ్ టీచర్. అంటే మీరు ఎవరు, హెచ్ఎం పేరు టైప్ చేస్తారు, మీ పేరు టైప్ చేస్తారు. సెకండ్ పేజ్ కంప్లీట్ అవుతుంది. అంటే మీకు కావాల్సింది కంపల్సరీ మెయిల్ ఐడి, ఈ స్కూల్ డీటెయిల్స్ అంటే యూడైస్ కోడ్, ఇవన్నీ కంపల్సరీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ పేజ్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ మనం యాక్టివిటీ షీట్కి వెళ్ళిపోతాం. యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3, యాక్టివిటీ 4 అంటే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయినా కొద్దీ మనకు డైరెక్ట్ ఇవన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. మధ్యలో మనం నింపరాదు, కంటిన్యూగా నింపుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ విధంగా మనం యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 ఇవన్నీ మనం గూగుల్ ఫామ్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీనిలో చివరికి చూద్దాం మళ్ళీ ఒక్కసారి. ఇది మనం టాస్క్ 2 అనుకున్నాం చూడండి, అది ఎస్ నో టేబుల్. దాని తర్వాత చివరికి మన పేజ్ నెంబర్ 7లో ఒక లింక్ ఓపెన్ అవుతుంది సార్. ఆ లింక్ క్లిక్ చేయగానే మనము ఇక్కడ ఉంది, ఒక్కసారి చూడండి, మనకు ఒక ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్ నింపాలి అంటే ముందే ఆ ఫామ్లో ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కూడా దాన్ని నింపి స్కాన్ చేయాలి ఆ ఫామ్ని. ఇది ఒకటి మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇది ఒక్కటే మనకి ఇక్కడ పోయినసారికి ఈసారికి ఎక్స్ట్రా వచ్చింది ఏంటి అంటే, బహుశా ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయినరు ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం యావరేజ్ తీసినా ఇంతకుముందు నింపాం, కానీ ఎంతమంది పార్టిసిపేట్ అయినరు అవన్నీ ఫామ్స్ ఒక ఫామ్ నింపిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్
అప్లోడ్ చేసేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ పేజ్లో వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ అడుగుతారు. యాడ్ ఫైల్స్లో ఇక్కడ ఒక 10 ఫోటోలు అయితే మనం పేపర్ స్టేట్మెంట్కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ పేపర్ స్టేట్మెంట్ కూడా ఒక ఫోటో కింద ట్రీట్ చేసుకోండి. ఇక్కడ పైన ఒక్కసారి షేర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ RAS 2020 అంటే మీ యొక్క అభిప్రాయం కూడా చేసి ఫైనల్ సబ్మిషన్ బటన్ నొక్కితే మనకు అక్నాలజ్మెంట్ ఇంతే వస్తుంది. మనకి ఏం ప్రింట్ రాదు. డాటా సబ్మిషన్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని మాత్రమే వస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మన గ్రూప్లో పెట్టండి, అంతే. దీంతో మనం డాటా సబ్మిషన్ కూడా అయిపోతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా ఎప్పుడైనా కాల్ చేస్తూ ఉండండి, మేము చెప్తాం సార్. వర్మ సార్ కానీ మేము కానీ ఎప్పుడు రెడీనే ఉంటాము సార్. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి సార్. వర్మ సార్. మాట్లాడడానికి సార్ షేరింగ్ స్టాప్ చేయండి సార్. షేరింగ్ స్టాప్ చేయండి. గుడ్ రాజగోపాల్, చాలా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. వన్ హ్యావింగ్ డౌట్స్, ఎవరైనా చెప్పొచ్చండి. డౌట్స్ ఉంటే మీకు అడగండి సార్. ఈ డౌట్స్ కంటే ముందు మీకు ఒకటి సార్, ఈ డౌట్స్ కంటే ముందు సార్, ఫస్ట్ మీరు అంటే మేము ఫస్ట్ టైం షేరింగ్ చేస్తున్నాం ఇక్కడ పొన్కల్ స్కూల్ నుంచి. వాస్తవంగా ఇక్కడ సిగ్నల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అయినా అంటే కొంచెం మొండిగా మన వెంకటరామరెడ్డి సారు మీరు ఏయింది నేను చూసుకుంటా, వర్మ సార్ మీరు ఏయింది నేను చూసుకుంటా అని వాళ్ళు ధైర్యం బాగా ఇచ్చారు సార్. వాస్తవంగా యాక్చువల్గా పొన్కల్లో అప్పుడప్పుడు సిగ్నల్స్ ఉండవు. మేము చేస్తాం అనగానే ఫస్ట్ ఇక మీరు ఏయింది మేము చూసుకుంటాం అంతే. మా స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. ఇక అదే విధంగా మాకు ఇక్కడ ల్యాప్టాప్ ఫెసిలిటీ అరేంజ్ చేసిన మా కొలీగ్ సార్ ఇంగ్లీష్ టీచర్ దేవన్న సార్కి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా మాకు ల్యాప్టాప్ లేదు, ఈ సారే కష్టపడి తెచ్చాడు అక్కడి నుంచి. అయితే ఈ దేవన్న సార్ గురించి ఇంకోటి కూడా చెప్తా సార్. అంటే అందరికి తెలుసో తెలియదు కానీ 2011లో ఇంగ్లీష్ నుంచి ఇన్స్పైర్కి సాధారణంగా సైన్స్ టీచర్లు వెళ్తారు, కానీ దేవన్న ఇంగ్లీష్ ఉండి స్టేట్ లెవెల్కి ఇన్స్పైర్ లెవెల్లో వెళ్ళాడు. ఇది చాలా మందికి తెలియదు మన్మధు నుంచి. కాకపోతే అప్పుడు ఒక బ్యాడ్లకి ఏంటంటే ఇంగ్లీష్ అని వాళ్ళకి పాయింట్స్ ఇవ్వలేదు సార్. అంటే ఈ విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ సైన్స్ స్టూడెంట్. ఓకే సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వనిత PGCRT ఫిజిక్స్ గారు జిలార్పూర్. వాట్ టు హ్యావ్ టు గివ్ పేపర్ స్టేట్మెంట్ సార్. మీరు చేసే పనిని పేపర్ స్టేట్మెంట్గా ఇవ్వండి మేడం, ఏం లేదు. చేసిన పనిని, చేయబోయే పనిని ఏదైనా ఇవ్వచ్చు. మీరు అన్ని పేపర్లకు ఇచ్చుకోవచ్చు డైలీ. మేము డిస్ట్రిక్ట్ నుంచి ఇచ్చే విధంగానే మీరు మండలం నుంచి ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు మండలం లెవెల్లో మీరు చేసిన పనిని మీ స్కూల్ నుంచి ఇవ్వండి. మీరు ఎలా చేస్తున్నారు, ఏంటిది, ఎలా చేస్తాము అనే దాన్ని ఇస్తే దాన్ని మీరు దాంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా రాజగోపాల్ సార్? am I correct? We have to give paper statement. That we have to give paper statement అంటున్నారు. ఏదైతే పనిని, అంతే కదా? అంతే సార్, అంతే సార్. మనం చేసే పని అంటే ఈ రిజల్ట్స్ ఇవన్నీ ఏమి ఇవ్వము. రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్లో భాగంగా ఈ ప్రాజెక్టును మేము చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో ఈ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇంత టైం పట్టింది. ఈ ప్రాజెక్టు స్టేట్ అంటే మనం జనరల్గా వివరాల్ని సేకరించడం జరిగింది గ్రామంలోని పిల్లల నుండి, తర్వాత వ్యవసాయదారుల నుంచి అని చెప్పొచ్చు. మట్టుకు మనం అందరి పిల్లలతో చేయించాలి, అది గుర్తుపెట్టుకోండి. సెలెక్టెడ్ చిల్డ్రన్ కాదు ఇక్కడ, సెలెక్టెడ్ స్కూల్ అన్నట్టు సెలెక్టెడ్ చిల్డ్రన్ కాదండి. అందరినీ పార్టిసిపేట్ చేయించడానికి ప్రయత్నం చేయండి, ఎవ్రీ స్టూడెంట్ వీలైనంత మటుకు. ఎందుకంటే ఇది కోవిడ్ పీరియడ్ కాబట్టి మేము కూడా చేయలేము, కానీ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి చూడండి. ఒక చిన్న సబ్మిషన్ సార్ చెప్పిన దాంట్లో ఒక చిన్నది. సో వీలైతే మీరు అగ్రికల్చరల్ ఏఓస్ కలిస్తే వాళ్ళు మీకు క్రాప్స్కి సంబంధించిన వాటర్ ఎంత వాడిండ్రు, ఏ క్రాప్స్ వేసిండ్రు, ఎంత క్రాప్స్ ఉన్నదని చెప్పేసి చెప్పగలుగుతారేమో సార్ వాళ్ళు. అండ్ రెండోది ఏంటంటే థర్మల్ ఎలక్ట్రిసిటీ గురించి వచ్చేసరికి ఒక డౌట్ వస్తుంది. మరి ఇది వాటర్తో వచ్చేదానికి కూడా ఏది పొల్యూషన్ వస్తుందా అంటే, మన రాష్ట్రంలో 2385 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే వాటర్తో అవుతున్నది.
అంటే అన్ని కూడా వాటర్తోనే, కానీ థర్మల్ విద్యుత్తును వాటర్ను ఉపయోగించి చేసేది 7480 వాట్లు మెగావాట్లు. సో అక్కడ మనకు పొల్యూషన్ అనేది మనకు ఏ ఏ ఏ పవర్ వస్తున్నది అనేది తెలియదు. ఇప్పుడు మనకు శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్నదా, పాల్వంచ నుంచి వస్తున్నదా, మణుగూరు నుంచి వస్తున్నదా, ఎక్కడి నుంచి వస్తున్నది, జైపూర్ నుంచి వస్తున్నదా, ధర్మరావుపేట నుంచి వస్తున్నదా, ఇవి మనకు ఖచ్చితంగా తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఏదో ఒక దగ్గర నుంచి కనెక్టివిటీ ఉండనే ఉంటుంది, ఎప్పుడు కూడా పవర్ ఆగదు కాబట్టి. సో మనకి ఏ పవర్ అనేది ఖచ్చితంగా చెప్పలేము. తక్కువ మాత్రము 2385 వాట్ల విద్యుత్ శక్తి మనం వేరే రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ శాతం థర్మల్ విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నాం. సో అక్కడ మనకు క్లియర్లీగా కార్బన్ ఏదైతే పర్సెంటేజ్ అనేది ఎక్కువనే ఉంటుంది సార్. అంటే యాక్చువల్గా ఆ ఎమిషన్ ఫ్యాక్టర్ కూడా తక్కువనే ఉంది సార్ అది. అంటే ఇప్పుడు అవన్నీ వాటర్ మీరు అన్నట్టు అన్ని విద్యుత్తును లెక్కలోకి తీసుకొని ఆ ఎమిషన్ ఫ్యాక్టర్ ను డిసైడ్ చేస్తారు కదా సార్. ఓకే ఓకే. అందుకే అది 0.85 ఉంది. అవునవునవును, ఎక్కువ తక్కువ ఉంది. పవర్ అందుకోసం ఎలక్ట్రిక్ పవర్ యూనియన్స్ వాడాలంటారు. అది సార్. ఇంకేమైనా ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటే కొంచెం మాట్లాడచ్చు సార్. హలో సార్. చెప్పండి సార్. శ్రీనివాస్ సార్. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. బాగా చెప్పినావు. టీచింగ్ వెరీ ఎక్సలెంట్. మంచి పీపీటీ ద్వారా చాలా క్లారిటీగా ఒక్కొక్క స్టెప్ను ఎట్లా చేయాలో 4 యాక్టివిటీస్ అనేది చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. మీ మన డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుదాం. నంబర్ పెట్టండి అక్కడ. వర్మ సార్ నంబర్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ఫోన్ నంబర్ పెడితే అందరూ ఎవరికైనా ఈజీ అవుతుంది కదా, సార్తో మాట్లాడగలిగి. అవును సార్. అవును సార్. చాట్ లో పెడుతున్నాను సార్. ఆల్రెడీ నేను ఒక ప్రొఫార్మా సార్ అన్నాడు కదా ఫామ్ అని చెప్పి చివరికి నింపాల్సింది రమణారెడ్డి సార్కి ఆల్రెడీ పంపించేసిన. ఆ ఫామ్ మీరు అందరూ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న డేటా ముందు నింపుకున్న తర్వాతనే మనము ఈ గూగుల్ ఫామ్ను నింపడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని ఫామ్స్ నింపుకున్న తర్వాతనే గూగుల్ ఫామ్ను మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సరే, రాష్ట్రీయ సప్తాహ ఆవిష్కారం మెయిల్ ద్వారా కూడా పంపుతాం, చూసుకోండి సార్. దీని కొరకు ఏమైనా స్పెషల్ గ్రూప్ ఏర్పాటు చేసి పీపీటీ కానీ మిగతా డీటెయిల్స్ అందులో పెడితే బాగుంటుందేమో సార్. అంటే మా అందరికి మేము హెడ్ మాస్టర్ గ్రూప్ లో పెడుతున్నాం. హెడ్ మాస్టర్ గ్రూప్ లో పెడతాం. ఎస్ఎస్ఐ నిర్మల్ ప్లానింగ్ సిఆర్పి ద్వారా మీరు షేర్ చేపిస్తాం. అవును సార్. ఎవ్రీ టీచర్ కు రీచ్ అయ్యేటట్టు చూస్తాం సార్. ఈరోజు ఈవినింగ్ వరకు లేదా రేపు మార్నింగ్ వరకు. ఇప్పుడు మండలకు 3 స్కూల్ అన్నారు సార్. మరి మా మండలంలో 4 ఉన్నాయి కదా సార్ స్కూల్స్. మినిమం 3. మినిమం 3. ఎంతమంది అయినా పార్టిసిపేట్ కావచ్చు. కాకపోతే మేము 3 పెట్టాము. మీ దగ్గర నుంచి రామచంద్ర సారు ఆయన పేరు లేకపోయేటప్పటికీ నేను ఎందుకు ఇచ్చేద్దామని ఆయననే ఎంట్రీ అయ్యాడు. పెట్టమని చెప్పాము. 4 అయ్యాయి. యాక్చువల్గా ఫస్ట్ కొనకల్ స్కూల్ మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, కానీ సార్ చూసి మా స్కూల్ వద్దా అని అన్నట్టు మాట్లాడాడు. మీ స్కూల్ ఎందుకంత పెట్టింది వాళ్ళని, ఇంకోటి ఎక్స్ట్రా ఉంటే పోయేది ఎందుకంటే ఇదే చెప్పండి అని చెప్పి చెప్పింది, చేశారు. మార్నింగ్ రాజగోపాల్ నా స్కూల్ లేదన్నాడు సార్. బట్ నేను లిస్ట్ చూస్తే మా స్కూల్ ఉన్నది. నేను అంటే సడన్గా జాయిన్ కావాల్సి వచ్చింది. లేదు, నాకు రామచంద్ర సార్ ఫోన్ చేశాడు, ఎందుకు మా స్కూల్ లేదు మరి అని అన్నారు. ఎందుకు లేదు, మీ స్కూల్లోనే కూడా ఒక లిస్టు ఇప్పుడు వర్మ సార్ పెట్టాడు సార్. ఒక లిస్టు వర్మ సార్ ఒక లిస్టు పెట్టిన దానిలో మా స్కూల్ పేరు ఉంది సార్. ఫస్ట్ రాజగోపాల్ మా స్కూల్ లేదన్నాడు పొద్దున. ఓకే సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. చేయడానికి ఏమున్నది, చేసేస్తాం. ఏం లేదు, 4 కాదు మొత్తం అన్ని హై స్కూల్ పార్టిసిపేట్ మాకు ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే చేయాల్సింది టీచర్ అండ్ పిల్లలు కదా. మీకు అంటే మినిమం కంపల్సరీ చేయాలన్నది రూల్. అందుకోసం మినిమం గా మనం సెలెక్ట్ చేసాం 3 స్కూళ్ళు. ప్లస్ ఎక్సెస్ అయినాయి ఒక 2 స్కూల్ నేను ఎక్సెస్ అయినాయి. ఎందుకంటే మీ దగ్గర ఒకటి ఇంకోటి నెట్టుకున్నా అయింది. మొత్తం మీద 2 మండలాలలో 4 స్కూల్ ఉన్నాయి. మీ దగ్గర ఒకటి ఇంకో దగ్గర 50 అనుకుంటే 59 స్కూల్ వచ్చాయి సార్. ఇంకొక విషయం సార్. హలో సార్. చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఈ ఇచ్చిన మాడ్యూల్లో కంటే ఇంకా సింప్లిఫై అయ్యే విధంగా కొన్ని టేబుల్స్ పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మన ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేశారు అవి. అంటే మనకి ఇప్పుడు యావరేజ్ తీయడం అని చెప్పాను చూడండి, యావరేజ్ కోసం కూడా వాళ్ళు టేబుల్స్ తయారు చేశారు సార్. ఎస్సీఆర్టీ వెబ్సైట్ లో పోతే ఇవన్నీ ఉంటాయి. ఎస్సీఆర్టీ వెబ్సైట్ లో నిన్న పెట్టారు సార్. నిన్న పెట్టారు, ఒకసారి మీరు చూడండి. అంటే డైరెక్ట్ యావరేజ్ టేబుల్స్ పెట్టారు. అంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి షేర్ చేద్దాం సార్, ఇబ్బంది ఏం లేదు. అవును సార్. షేర్ అయితే
చేద్దాం సార్. రాజగోపాల్, గుడ్, వెరీ గుడ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ప్రోగ్రామ్ మాత్రం 2nd నుంచి 7th వరకు కంప్లీట్ చేయాలి సార్. ఎట్టి పరిస్థితిలో కూడా ఇట్స్ మళ్ళీ మీకు రోజు కూడా మేము మీతో టచ్ లో ఉంటాము. కానీ ఇవన్నీ 59 స్కూల్లో మేము యాడ్ చేయాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, కానీ అది పని పెట్టుకోవాలి మీకు. 59 స్కూల్ రాజగోపాల్ చేద్దామా? ఆ నంబర్లు అయితే ఉన్నాయి, చేద్దామంటే చేద్దాం. 59 స్కూళ్ళతో ఒక గ్రూప్. సార్ ఇది మనము వీలైనంత తొందరనే అప్లోడ్ కూడా చేయాలి సార్. ఇప్పుడు November 2nd నుంచి అదే. 7th వరకు కదా. 7th కాబట్టి 7th లోపల 7th 8th మనం మాక్సిమం అంతే, ఇక ఒక 2 రోజుల్లో క్లోజ్ చేయాలి. సరే, అంటే యాక్చువల్ గా వీళ్ళకు ఇప్పుడు October 15th నుంచి 21st కదా సార్. వాళ్ళకి 15 days టైం ఇచ్చారు వాళ్ళకి, ఈ మాడ్యూల్లో ఉన్న దాని ప్రకారం. యాక్చువల్ గా మనకి టైం లేనట్టే. లేదు, మనకు టైం లేదు. యాక్చువల్లీ కోవిడ్ చేయబట్టి కొద్దిగా పెంచారు మనకు, కానీ చేశారు. కానీ అది కంపల్సరీగా ఇమీడియట్ చేయాల్సిందే వర్క్ను. వర్క్ ఎందుకంటే లాస్ట్ ఏమైందంటే లాస్ట్ 3-4 years కానీ లాస్ట్ ఇయర్ కానీ మనం దాన్ని సక్సెస్ఫుల్ అయినా అంటే చేశారు, కానీ దాన్ని అప్లోడ్ చేయక మన చెయ్యర్ కింద లెక్క అయిపోయింది. అది నా ప్రాబ్లం. సో ఈసారి మాత్రం ఆ పరిస్థితి రానియద్దు. ఈవెన్ దో కోవిడ్ ఉన్నప్పటికీ మనం ఆన్లైన్లో చేస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితిలో కూడా మనము ఖచ్చితంగా చేయాలన్నది అనుకుంటున్నాం. అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎవరు హెడ్ మాస్టర్ అయినా ఇదెందుకు అదెందుకు అని అనరు హెడ్ మాస్టర్స్, నాకు తెలిసి. ఒకవేళ అంటే మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చెయ్యొద్దు అన్నాడు కాబట్టి మేము పక్కకు పోతామంటే కుదరదండి. ఆల్ ద స్కూలర్స్ సెన్స్ రెడీ టు డూ ఇట్. అంతే చెయ్యాలి, అంతే. ఎట్టి పరిస్థితుల్లో స్కూలర్స్ కానీ పీజీసీఆర్టీ కానీ ఎవరు కూడా, ఏ హెడ్ మాస్టర్ కూడా కాదండి. ఎందుకంటే ఇది ఆర్డర్ ఫ్రమ్ ది గవర్నమెంట్, నాట్ మీ. నా దగ్గర నుంచి వచ్చింది కాదు, ఇది పైనుంచి ఉంది ఆర్డర్. ప్రొసీడింగ్ తీయలేదు అదంతా ఏం అవసరం లేదు. ప్రొసీడింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ప్రొసీడింగ్ ఉంది, మేము పెట్టాము. దానికి సంబంధించినంతా కూడా గవర్నమెంట్ ప్రకారమే నడుస్తుంది. ఏవో ప్రొసీడింగ్స్ మేము అది చేయలేకపోతున్నాం టైంలో. అది కూడా వీలైతే అది కూడా వస్తుంది, చెప్పలేను. ఆ టైంలో మనం పెట్టడానికి అవకాశం ఉంటే ఆ ప్రొసీడింగ్ కూడా పెడతాం. అది సమస్య కాదు. హెడ్ మాస్టర్స్ ఎవరన్నా కాదు ఎందుకు చేస్తున్నాం అనే ఒక క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా ఎవరికి ఇన్ఫార్మ్ టు, అందులో డౌట్ లేదు. కాబట్టి మన టీచర్స్ అందరూ ఒక 2 హ్యాండ్స్ రేజ్ చేశారు. టీచర్స్ అందరూ ఆయనకు సార్ వీడియో ఉంది కానీ ఆడియో లేదు సార్కు. K4 C2B ఏ శ్రీశాంత్ సార్. వర్మ సార్ ఇంకెవరన్నా చూడండి ఒకసారి, ఆయనకు అసలు ఆడియో లేదు, అది ప్రాబ్లం. లింగన్న సార్ అండ్ శ్రీశాంత్ సార్ మాట్లాడండి సార్. శ్రీశాంత్ చూద్దాం. శ్రీశాంత్కి ఆడియో లేదు. శ్రీశాంత్ సార్ మాట్లాడండి. అందరికీ ఆన్లో ఇచ్చాను సార్, మనం మ్యూట్ ఎవరిని చేయలేదు. అన్మ్యూట్ వాళ్ళే మాట్లాడచ్చు. లింగన్న సార్ మాట్లాడండి సార్. ఈచ్ యాక్టివిటీ హౌ మెనీ స్టూడెంట్స్ టేకెన్ అంటున్నారు. మీరు ఎంతమందిని తీసుకోవడం అనేది అందరి పిల్లలు కవర్ అయ్యేటట్టు చేయండి. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. పిల్లలందరూ చేయాల్సిన బాధ్యత ఉంది సార్. పిల్లలందరూ చేస్తారు అంటే అందుబాటులో లేకపోతే సార్. పిల్లలందరూ చేస్తారు కానీ మనం గూగుల్ షీట్ మాత్రం యావరేజ్ అప్లోడ్ చేస్తాం సార్, అంతే. అంతే అంతే. అందరు పిల్లలు పార్టిసిపేట్ అయితే చూడాల్సిందే. అవును సార్. సార్ అవి మీరు అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ తీసుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది సార్ అది వర్క్. SCRT సార్ నేను ఆల్రెడీ రాజగోపాల్ సార్ హెడ్ మాస్టర్ గ్రూప్ లో పెట్టేస్తాడు. నేను దానికి సంబంధించిన ఒకటేమో గైడ్ లైన్స్, తర్వాత అబ్స్ట్రాక్ట్ ఫామ్, తర్వాత ఫార్మాట్ లాస్ట్ నాకు తెలిసి ఈ గైడ్ లైన్స్ ఆల్రెడీ రీచ్ అయి ఉంటాయి. నేను ఎందుకంటే ఆల్రెడీ సిఆర్పిల ద్వారా రీచ్ అయ్యేటట్టు చేయమని చెప్పడం జరిగింది. నాకైతే తెలిసిపోవాలా. పంపించిన సార్ మీకు మళ్ళొకసారి చూడండి, మీరు పంపించండి సార్. నేను మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ గ్రూప్ లో కూడా పెడతాను ఇమీడియట్ గా. ఓకే సార్, దాంట్లో కూడా పెడదాం. తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది సార్. అబ్స్ట్రాక్ట్ ఫామ్ నేను కూడా డౌన్లోడ్ చేశాను, ఆల్రెడీ పంపించేస్తా. మన రాజగోపాల్ సార్ హెడ్ మాస్టర్స్కి వెళ్ళిపోయినాయి అనుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అన్ని దాదాపుగా మీరు ఇప్పుడు చెప్పిన 4 ఫామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ పంపించేస్తాం. ఓకే, వాటితో పాటు అబ్స్ట్రాక్ట్ కూడా అన్ని పంపించేస్తాం. ఓకే, మీరు ఇటు అంటుంటేనే నేను అది డౌన్లోడ్ చేస్తా. పంపించడం కూడా అయిపోయింది. సార్ చూసి సార్ కూడా పంపించినట్టున్నాడు హెడ్ మాస్టర్స్ కి. ఆ ఫామ్స్ చూస్తే వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది, క్లియర్ అయిపోతుంది, ఏముండదు.
3 days బిఫోర్ ఇచ్చామండి. రేపు హాలిడే ఉంది, తర్వాత రోజు ఒక్క రోజే స్కూల్ ఉంది. ఈ రోజు బళ్ళే ఉన్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంటారు. కాబట్టి 3 రోజులు కంటిన్యూస్ హాలిడేస్ ఉంటాయి. సెకండ్ కంటే మండే నుంచి స్టార్ట్ చేయాలండి. ఇది 50% కూడా మండే నుంచి అప్ టు 7th వరకు, అంటే సాటర్డే బై క్లోజ్. సాటర్డే క్లోజ్, మండే టు సాటర్డే 1 వీక్ ఉంటుందండి. ఆ 1 వీక్ లో మనం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. రోజు మనము తప్పనిసరిగా తెప్పించుకోవాలి సార్. అంటే మనం గ్రూప్ క్రియేట్ చేస్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. మేబీ చూద్దాం దానికి ఎట్లా అని. గ్రూప్ క్రియేట్ చేసుకుంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చేసిన వాళ్ళని పెట్టమంటే బాగుంటుందేమో. మనకు కూడా కొద్దిగా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తే తెలుస్తుంది. సార్ చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే సార్, యూట్యూబ్లో మనము డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ అనేది ఏదైతే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామో దాంట్లో ఆల్రెడీ మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూసుకోవచ్చు మీరు. అవునవును, అది కూడా ఉంది. సో మళ్ళీ మీరు రిపీట్గా మీరు అందరినీ మళ్ళీ అడిగే కంటే, ఫోన్ చేసే కంటే, సార్ చెప్పింది మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళి కావాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు మరి వినొచ్చు, మళ్ళీ మీరు దానిలో క్లారిఫై చేసుకోవచ్చు వితౌట్ సార్. ఓకే, చాలా బాగా చెప్పింది సార్ రాజగోపాల్ సార్. సార్ నంబర్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెట్టారు. నేను చాట్ బాక్స్ దాంట్లో ఉంది మేడం, చాట్ లో ఉంది. 96647892 96647892 చాట్ లో 8925. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వర్మ సార్ కంక్లూడ్ చేస్తారా? ఎనీబడి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే వర్మ సార్ కంక్లూడ్ చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. అందరు కూడా దాదాపుగా పార్టిసిపేట్ అయ్యారు, 100 మంది అయ్యారు. యాక్చువల్లీ హెడ్ మాస్టర్స్ కూడా వచ్చారు కాబట్టి మనకు 100 మంది అయ్యారు. కొంతమంది ఎవరైనా వినకున్నా కానీ యూట్యూబ్లో చూసి చేయొచ్చు, అయినా మీరు చదువుకొని కూడా చేయొచ్చు. అదే నాకు తెలిసి కొందరు అంటే హెడ్ మాస్టర్లు వినకపోయినా 18 మంది కూడా నేను హెడ్ మాస్టర్ అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ మన సైన్స్ టీచర్లు అయి ఉంటారు. వాళ్ళు సైన్స్ టీచర్స్ పార్టిసిపేట్, ఏం ప్రాబ్లం లేదు. అందరు కూడా చాలా మంచిగా విన్నారనుకుంటున్నాము. ఎటువంటి డౌట్స్ లేకుండా రాజగోపాల్ గారు నైస్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. వెరీ థ్యాంక్స్ టు మిస్టర్ రాజగోపాల్ అండ్ వర్మ సార్ ఆల్సో. వర్మ సార్ మంచి కోఆర్డినేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మాట్లాడి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ రాజగోపాల్ సార్. మంచి ఇన్ఫర్మేషన్, పిల్లల్లో మంచి డెవలప్మెంట్. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే పిల్లలు ఆలోచించడం మొదలు పెడతారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా మొత్తం అన్ని పాఠశాలల్లో ప్రతి మండలంలోని 3 పాఠశాలను ఎంపిక చేసుకోమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించే దిశగా ఎక్సైట్మెంట్కి, ఎక్స్ప్లోరేషన్ అండ్ క్యూరియాసిటీ అండ్ ఆవిష్కరణల దిశగా పిల్లల్ని ఆలోచించే విధంగా, ప్రశ్నించే అలవాటు చేసుకునే విధంగా, ఇన్వెంటింగ్ అండ్ ఎంక్వైరీ అనే బేస్ మీదుగా ఈ కార్యక్రమాన్ని వారు తయారు చేయడం జరిగింది. సో మనం అందరం కూడా ఇదే ఇంట్రెస్ట్తోని మనం పిల్లలందరిలో కూడా ఆసక్తిని కల్పించి ఈ వివరాలన్నింటినీ సేకరించి పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్తులు చేసే విధంగా మనందరి కృషి ఇక ముందు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బై డిఈఓ ఆఫీసర్ అండ్ సెక్టోరియల్ ఆఫీసర్ గారు. థ్యాంక్ యూ. సో అండ్ ముందుగా మనం సార్ రాజగోపాల్ సార్ గారి గురించి మనం చాలా చెప్పాల్సింది ఉండే. యాక్చువల్గా వి మిస్డ్ దట్. రాజగోపాల్ సార్ దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి నాతో పాటు రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. మధ్యలో ఆయనకు అసలు కంటిన్యూ చేసేది ఉండే, మధ్యలో ఆయన చిన్న చిన్న పనులు చేయడం వల్ల పిల్లలు కూడా చిన్నగా ఉండడం వల్ల రాలేకపోయినారు. సో హీఈస్ ఎక్సలెంట్ రిసోర్స్ పర్సన్ ఫర్ అస్. సో వి విల్ ఇప్పటి నుంచి కూడా సార్ ఇక ముందు మిమ్మల్ని విస్తృతంగా వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పటి నుంచి కాదనకండి సార్. థ్యాంక్ యూ రాజగోపాల్ సార్. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా అభివందనాలు తెలియజేస్తున్నాము. చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. లంచ్ బ్రేక్ టైం అయింది అందరికి కూడా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడితే నేను క్లోజ్ చేస్తాను సార్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే. ఎవరో ఇద్దరు హ్యాండ్ రేజ్ చేశారు కానీ మాట్లాడట్లేదు. ఓకే సార్. ఓకే, షల్ వి క్లోజ్ సార్? మీరు అన్మ్యూట్ చేశాను సార్. మీరు సొంతగా మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. అన్మ్యూట్ చేసుకొని. లంచ్ టైం కూడా అయింది. 2 గంటలు ఏకదాటిగా మంచిగా కూర్చున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్
కోఆపరేషన్. ఓకే, ఓకే సార్. అందరికి కూడా మీరందరూ కూడా ఓపికగా వినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్.